అవును, ఇప్పుడు డివోర్స్ ఎందుకు కోరుకుంటున్నారు? పక్కింటి వాళ్ళ ఫంక్షన్ కి శారీకి బదులు జీన్ వేసుకొని వస్తాను అన్నాను. ఆయన వద్దన్నారు. అందులో తప్పేం లేదే. మై లార్డ్, ఆడపిల్లకి సుతంత్రం అనేది లేదా మై లార్డ్? తనకి ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవడానికి సుతంత్రం ఉంది. ఈ మానవులు జంతువుల కంటే ఈ పెన్ను పేపర్కు మాత్రమే విలువెక్కువ. ఐ కాంట్ హెల్ప్. ఐ విల్ అనౌన్స్ ది ఫైనల్ జడ్జ్మెంట్. ద డిగ్రీ ఆఫ్ డివోర్స్ ఇస్ పాస్డ్. మ్యారేజ్ స్టాండ్స్ డిజాల్వ్డ్. మనిద్దరం కలిసి జీవితాన్ని పంచుకోవడంలో ఎటువంటి అర్థం లేదని తెలిసిపోయింది. నేను నా బిడ్డను తీసుకెళ్తున్నాను. ప్రేమ్, ఏ ప్రేమ్, ప్రేమ్, ఏంటన్నా? చూడు, నీ రాబోయే భవిష్యత్తుని మన ఊర్లో నేను నీకు చూపిస్తాను. రారా. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను నాన్న. ఏయ్, మూసుకుని రా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అదన్నా చెప్పండి. కాకినాడకి విజయవాడకి మధ్య జరిగే ఈ కథ ప్రభుత్వం పాఠశాలల్ని ఎలా కాపాడుకోవాలో అనేదే ఈ సారాంశం. ఇదే ఆ పాఠశాల. ఏందయ్యా, స్కూల్కి వెళ్తున్నావా ఏంది? వెళ్తున్నానుగా, కళ్ళ కనపట్టలా? ఒరే, బ్యాగ్ నిన్ను మోస్తుందా, నువ్వు బ్యాగ్ కూడా మోస్తున్నావా? చెప్పరా. అదంతా సరేలే గానీ ముందే నిక్కరేసుకో. స్కూల్ తెలిచారనుకుంటా. ఆ స్కూల్ తెరుస్తుంటాయండి, మోసుంటాయండి. ఎందుకు? ఎందుకంటే ఈ పిల్లలది ఒక కథ అంటే మాస్టర్లది ఇంకో కథ. అందులోనూ ఆ పీటీ మాస్టర్ ఉన్నాడే, ఎప్పుడు చూసినా తమలపాకు నోట్లో వేసుకుని ఉమ్ములు వస్తానే ఉంటాడు. ఇంకో పిల్లంది చూడు, దీప అని ఇంకో టీచరు, మొబైల్ చెవిలో పెట్టుకుందంటే పక్కన ఉన్న చెవులు చిరిగిపోతాయి. ఏదేమైనా మొబైల్ మాత్రం వదలదు. అందులోనూ వీళ్ళందరికంటే ఒక గొప్ప వ్యక్తి ఒకడు ఉన్నాడు. అవునా? ఆయననే మన హెడ్ మాస్టర్. మై డియర్ స్టూడెంట్స్, టుడే ఐ టెల్లింగ్ ఏ ఇంగ్లీష్ లెసన్ టుడే. ఆయన మాట్లాడే సగం సగం ఇంగ్లీషు ఆయనకే అర్థం కాదు, ఇంకా పిల్లలకేం అర్థం అవుతుంది. దిస్ ఇంగ్లీష్ లెసన్ క్యాచింగ్ యువర్ ఇయర్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. నౌన్, ప్రొనౌన్, అవునౌన్, మిమ్మల్ని డోంట్ లాఫింగ్. సైలెన్స్ ప్లీజ్. ఒరే, నువ్వు చెప్పటం మంచిదైందిరా స్వామి. నేను మా అన్న కొడుకుని తీసుకెళ్ళి ఇక్కడ జాయిన్ చేద్దాం అనుకున్నాను. వద్దులే, వాడు నాడే చదవని. కానీ ఒక్కరు మాత్రం చాలా కరెక్ట్గా ఉంటారు. మీరే చూడండి. అది ఎవరో చెప్పురా. అవన్నీ నీకెందుకురా, మూసుకొని వెళ్ళు. నన్ను మూసుకోమంటావా? అది చెప్పడానికి నువ్వెవరయ్యా? ఇలా చూడు ప్రేమ్, చెప్పు నాన్న. ఇదే మన బడి. ఎలా ఉందో చూడు. ఈ బడిలోనే మేము చదువుకున్నాం. అవునా నాన్న? మాకు ఇటువంటి ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు తెలుసా? శ్రీకాంత్ గారు ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఆ పహిల్వాంతనం, ఆ ధైర్యం, ఆ పోరాటం అన్నీ కూడా ఒకసారి కళ్ళ ముందు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. మీరు లంగోటీ కట్టుకుని రంగంలోకి దిగారు అంటే మీ ముందుకు ఎంత గొప్ప పహిల్వాన్ వచ్చినా సరే వాడిని మట్టి కనిపించేస్తారు కదా. ఇలా చూడండి మాస్టారు, పాత విషయాలన్నీ మర్చిపోయి ఓ కొత్త జీవితానికి అడుగు పెడదామని ఇక్కడికి వచ్చాను. అవన్నీ ఇప్పుడు వద్దు. మన ఈ బడిలో నా కొడుక్కి అడ్మిషన్ ఇప్పించి చేర్పించడానికే ఇక్కడికి వచ్చాను. అది కాదు శ్రీకాంత్ గారు, మీకు వేరే స్కూల్ ఏం దొరకలేదా? ఏ, ఈ స్కూల్కి ఏమైంది? స్కూల్ గురించి ఏమీ కాదు, మా గతి ఏమవుతుందా అని అనుకుంటున్నాను. ఇలా చూడండి, నా కొడుకు ఈ స్కూల్లోనే చేరి చదవాలని డిసైడ్ అయ్యి మరీ తీసుకొచ్చాను. మిస్టర్ ప్రేమ్, విచ్ స్టాండర్డ్ యు ఆర్ స్టడీయింగ్? ఐఎమ్ స్టడీయింగ్ 7th standard సెయింట్ మేరీ స్కూల్ ఇన్ బెంగళూరు. అయ్యయ్యో, చూసారు కదా, ఇదే ఇక్కడ ప్రాబ్లం. ఎంత అందంగా టపడపా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడో చూసారా. నేనేది తట్టుకోలేను. ఇంకా మన టీచర్స్ స్టూడెంట్స్ తట్టుకోగలరా? ఇప్పుడిప్పుడే స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. ఇతను ఇంగ్లీష్ చూసారంటే వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతారు. నోరు మూసుకోండి. నా కొడుకు ఈ స్కూల్కే వస్తాడు, ఇక్కడే చదువుతాడు. మీకు వీలైతే వాడికి చదువు చెప్పండి,
లేదంటే వాడే చదువుకుంటాడు. దానికి ఎందుకు టెన్షన్ అవుతున్నారు? సరే అతన్ని ఇక్కడే ఉండి చదువుకోమనండి. నేనేమన్నా తన క్లాస్ టీచర్నా? ఉన్నది ఒకే ఒక పీరియడ్, ఏదో మేనేజ్ చేస్తానులే. ఇదిగో బాబు, దీంట్లో సైన్ చెయ్యి. షర్బత్ తాగుతారా? నాకొద్దు. అయితే వద్దు. కేటీ చెప్పండి, చక్కెర తక్కువగా వేసి. షర్బత్ అయితే తక్కువలో అయిపోతుంది, కేటీ అయితే చాలా కాస్ట్లీ కదా. ఒరే బండా సార్ 2 కేటీలు. ఓకే సార్. కేటీలు వచ్చేలోగా మీరు వెళ్ళి ఒకసారి స్కూల్ అంతా చూసిరండి. ఈలోగా మీరు అవన్నీ చెక్ చేయండి. సరే పదనానా. సరే నాన్న. ఒరే సార్ కేటీ క్యాన్సిల్. నేను వెళ్ళలేదు సార్. అబ్బా, అసలే అనాసిన పార్టీ, పైగా పహిల్వాను కూడా. ఆయన కోపం వచ్చిందంటే బట్టలు ఉతికినట్టుగా నన్ను ఉతికి ఆరేసేస్తాడు. ఏంటి రామన్న చాలా సంతోషంగా ఉన్నావు? అన్నయ్య పాట వింటే ఎవరికి సంతోషంగా ఉండదు? అమ్మా శృతి, ఒక నిమిషం రామన్న, బండి ఆపు. అమ్మా ఏమైందమ్మా? అమ్మమ్మ లేమ్మా, మాట్లాడమ్మా. అమ్మా ఏమైంది? లేమ్మా, మాట్లాడు. శృతి, ఎవరెవడా? మా అమ్మ మేడం. ఏమైంది? ఆరోగ్యం బాలేదా? బానే ఉండేవారు మేడం, సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోయారు. నువ్వేం కంగారు పడకో, మోస్ట్లీ డీహైడ్రేషన్ అయి ఉంటుందంతే. శృతి, ఓ పని చెయ్యి, అమ్మని ఈ డబ్బులు తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చెయ్యి. తీసుకో, వెళ్ళమ్మా. రామన్న, తీసుకువెళ్ళు. ఎలా ఉందిరా బడి? నాకెందుకో ఈ స్కూల్ నచ్చలేదు నాన్న. ఏయ్, ఇదేమన్నా చిన్న బడి అనుకున్నావా? ఈ బడి నుంచి ఎంతమంది మేధావులు ఉద్భవించారో తెలుసా? ఎదుగుదలకి మరో పేరు ఈ మా బడి. ఎదురుగా ఎవరొచ్చినా సరే చేతులెత్తి నమస్కారం పెట్టే సంస్కారం ఈ ఒక్క బడిలోనే. ఎవర్రా దున్నపోతులు డస్టర్ విసిరేస్తారు? ఎవర్రా వాళ్ళు? నా మొహాన్ని డస్టర్ తో కొట్టినోళ్ళు? గుడ్ మార్నింగ్. నమస్కారం. ఎవరు మీరు? మిమ్మల్ని అడుగుతున్నాను. నాన్న నిన్ను అడుగుతున్నారు. నా పేరు శ్రీకాంత్ అండి. వీడు నా కొడుకు ప్రేమ్ కుమార్. ఈ బడికి కొత్తగా వచ్చాడు. అవునా? ఏ క్లాస్ కి? 7th స్టాండర్డ్. ఓ, మేడం గారు, మీ పేరేమిటో? నందిని అండి. మిస్ నందిని. నా ఊళ్ళో ఏ బార్ ముందైనా సరే నా బుల్లెట్ సౌండ్ వింటే లోపల ఎంత కిక్కున్నా సరే మొత్తం దిగిపోతుంది. రావుతూరు మాత్రం లోపలికి రాకుండా ఉంటే చాలనుకుంటారు. అలా ఉన్నప్పుడు నువ్వు మాత్రం అన్నా, లోడ్ వచ్చిందా? వచ్చిందన్నా. ఎంతొచ్చింది? 50 మూటలన్నా. 40 మూటలు తీసే. అన్నా, వచ్చిన 50 మూటల్లో మీరే 40 మూటలు తీసుకుంటే జనాలు ఏం తింటారన్నా? నందిని మేడంకి తెలిస్తేనే సమస్య అయిపోతుందన్నా. తనే అన్నా అన్ని. ఆ హెడ్ మాస్టర్ ఏం అడగడన్నా? ఇలా చూడు, మూటలు, బట్టలు, తిండి ఇవన్నీ ఫ్రీగా దొరికితే ఊళ్ళో ఉన్న పిల్లలందరూ స్కూల్లోకి వచ్చి కూర్చుంటారు. ఈ స్కూలుకు వచ్చే పిల్లలు ఎలాంటి వాళ్ళు? అందరూ ఏమీ లేని వాళ్ళు, పేదవాళ్ళు. వాళ్ళందరూ చదివి పెద్ద పెద్ద వాళ్ళు అయిపోతే వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నుంచొని సలాం కొట్టడం అవమానం కదా. వారసత్వంగా ఎప్పుడూ తలెత్తుకునే తిరిగాం, ఎవ్వడి ముందు తల దించుకోలేదు. వాళ్ళందరూ పైకి రావడానికే ఆమె వచ్చిందన్నా. ఓయ్, తనేంటి ఝాన్సీ రాణినా? అందరినీ మంచి దారికి తీసుకురావడానికి. ఆ డ్రెస్ లేకుండా చేస్తాను చూడు, నువ్వు చూస్తూ ఉండు.
స్కూల్కి వెళ్ళొస్తాను. సరేనమ్మా, వెళ్ళేసిరా, జాగ్రత్త. సరే. హాయ్. హాయ్, నా పేరు ప్రేమ్. సరే, నువ్వు బెంగళూరు వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా డాడీ ఇక్కడికే వచ్చారు. సరే, ఇక్కడ చదువుకోమన్నారు, అందుకే చదువుకోబోతున్నాను. కానీ నన్ను అడిగితే ఈ ఊరు నాకు అస్సలు నచ్చలేదు. ఓ అలాగా. ఏంటి వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు? ఆపండ్రా. అసలు వీడేం చేశాడో తెలుసారా? రే, చూడరా, వాడు హాయిగా కూర్చొని అప్పడాలు తింటున్నాడు. నీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను రా. సరేరా. ఏంట్రా ఈ రోజు చాలా అందంగా ఉన్నావు? ఈ రోజు నా పుట్టినరోజురా. హ్యాపీ బర్త్డే రా. Thank you. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ జాలీ మూడ్ లో ఒక వీడియో చేద్దామా? చేద్దాం. మ్యాజిక్ చేస్తాను చూడు. 2 చేయి బదులుగా 4 చేయి వచ్చేలా చేస్తాం. ఈ మొబైల్ పట్టుకో. ఇట్రారా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము ఒక మ్యాజిక్ చేయబోతున్నాము. 1000 రూపాయలు ఇస్తే కూడా ఇలాంటి వీడియో దొరకదు. మీకోసం స్పెషల్ ఇది. చూడండి, చూడండి, రెడీగా ఉండండి. చూడండి, చూడండి. మిమ్మల్ని వదిలిపెట్టరా? మన ఫ్రెండ్ వదిలేరా. నేనేదో ఒక రోజు నేనేంటో చూపిస్తాను. రారా, చూసుకుందాం. చూస్తూ ఉండండి. స్టార్ట్ ఇట్ ఈస్. మేఘనా, ఇలా రా. తను మా అక్క కూతురు మేఘన. ఇకపై తనిక్కడే చదువుతుంది. వావ్, చూడ్డానికి చపాతీ మీద వెన్నెలా ఉందిరా తను. మేఘనా, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Hi, I am Meghana. I was studying 7th standard in Don Bosco Convent School, Bangalore. Now I'm going to study here. ఓకే, టేక్ యువర్ ప్లేస్. తనిక్కడ చదవడం వల్ల చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండొచ్చు. ఎంతో మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చేరతారు. ఎక్కువ మంది పిల్లలు చేరితే మన స్కూల్ ఇంకా డెవలప్ అవుతుంది. ఎస్ ఎస్ మేడం, కరెక్ట్ టెల్లింగ్. యు సీ చిల్డ్రన్, మనం ఏదైనా ఒక పని చేయడానికి పెడతాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మనం అనుకున్నట్టుగా ఏది జరగదు. యు షుడ్ అండర్స్టాండింగ్. సోది ఎక్కువైపోయిందిరా బాబోయ్. నోరు తెరిస్తే ఒక్కటే వాగుడు. అది కాదండి, మీకే ఇంగ్లీష్ అర్థం కాదు, ఇక పిల్లలకేం అర్థమవుతుంది? ఇక ప్రేయర్ మొదలు పెట్టండి. అటెన్షన్. సో బ్యూటిఫుల్. బెంగళూరు కన్నా చాలా అందంగా ఉంది కదా. శృతి, నమస్తే మేడం. నమస్కారం. అమ్మా, ఈవిడ నా మేడం. ఆ రోజు హాస్పిటల్ పంపించింది ఈవిడే. నమస్కారం మేడం. నమస్కారం. చాలా పెద్ద సహాయం చేశారు. మరేం పర్వాలేదు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు నేను బాగానే ఉన్నాను మేడం. అవునా? నాకు ఒకే ఒక కోరిక, దీన్ని చదివించి గొప్పదాన్ని చెయ్యాలి. డబ్బున్న వాళ్ళు ఏ స్కూల్లోన్నా చదువుకుంటారమ్మా. మనలాంటి వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్సే గతి. మీ గురించి ప్రతిరోజు చెప్తూనే ఉంటుందమ్మా. నాకేమన్నా అయిందంటే మా అమ్మాయిని మాత్రం వదిలిపెట్టొద్దమ్మా. ఎందుకలా మాట్లాడుతున్నారు? తను నా కూతురు లాంటిది. తనని బాగా చదివించి అందరూ గర్వపడేలాగా చేస్తాను. మీ కళ, తన పట్టుదల ఖచ్చితంగా సాధిస్తుంది. వస్తానమ్మా. సరే మేడం. నమస్కారం. రా వెళ్దాం. నానా, ఏంట్రా? కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీ తీసుకొని రా నాన్న. ఫేర్ అండ్ లవ్లీనా? మొహానికి పౌడర్ కూడా పుయ్యవు, నీకెందుకురా ఫేర్ అండ్ లవ్లీ? వీడప్పుడే పెరిగినట్టున్నాడు. యద్దావా. ఓహోహో, అయ్యగారు అద్దం ముందు నుంచున్నారా? ఏంటి అయ్యగారు, హీరోగా రెడీ అవడం నేర్చుకున్నారే? ఏంటి సంగతి? ఏం లేదు నాన్న, స్కూల్కి వెళ్ళాలి కదా, ఆహా, కొంచెం నీట్ గా వెళ్ళాలి కదా, అందరి ముందు అందంగా కనపడాలి. ఏం అందంగా కనపడాలో? నా మొహం డాడీ. ఎందుకు అందంగా కనపడాలి? లేదంటే అన్ని తీసేసి ఎండ్రవేడతో వద్దు నాన్న, వద్దు. నా కళ్ళే నిన్ను చూడలేకపోతున్నాయి, ఇక ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను చూస్తారా ఏంటి? మరి ఏం చేయాలో చెప్పండి. సర్లే వదిలేరా, ఎందుకు కోప్పడ్డాం? బడికి లేట్ అవుతుంది, నువ్వు బయలుదేరు. ఏం చేది మీరే, తిట్టేది మీరే. సరే సరే, ఇక నువ్వు బయలుదేరు. డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం ఎప్పుడైతే నేర్చుకున్నాడో అప్పుడే ఇటు బాగా ఎదిగాడని నాకు అర్థమైంది. ఏంట్రా
నీకు ఒక మ్యాజిక్ చేయనా? అది ఎలాంటి మ్యాజిక్ చూస్తాను. ఒక్క నిమిషం ఆగండి రా. వాడు మ్యాజిక్ చేస్తే మీకేంట్రా ప్రాబ్లం? నువ్వు ఏం చేస్తావు చేయరా. నీకు 2 చేయి బదులుగా 4 చేయి వచ్చేలా చేయనా? అదెలా కుదురుతుంది? ఇక్కడే కూర్చొనున్నాడా? ఓ ఏంటమ్మా కొత్త చీర కట్టుకున్నావు? పెళ్లికి వెళ్తున్నావా? అయ్యో ఎక్కడన్నా, మా బంధువుల ఇంటికి బయలుదేరాను. కానీ ఈయన చూస్తే ఇక్కడికి వచ్చి కూర్చొని కథలు మాట్లాడుతున్నాడు. కథలు కుక్కకేసి బండు తింటున్నాడు. ఈ ఇంట్లో కూర్చొని కుక్క మోహన్ చూసానికన్నా ఇక్కడ కూర్చొని బండి తింటా మంచిదేనే. ఏం వాగుతున్నావురా? స్త్రీలతో ఎలా మాట్లాడాలో సరిగ్గా నేర్చుకో. అన్నా ఆయనకి బుద్ధి చెప్పండి. మా నాన్న చెప్తేనే విన్నా. సరే నువ్వు వెళ్ళు. ఒక్క నిమిషం దిగరా. ఎందుకన్నా? పాత బాకీ ఒకటి ఉంది, తీర్చేసి వెళ్ళిపోతాం. అన్న కాఫీ. ఏంటి పైల్వాన్, పట్నం పనంతా అయిపోయినట్టుంది, అందుకే ఇక్కడికి వచ్చావా? మైదానంలోకి దిగి కుస్తీ పట్టేవాడికి తెలుస్తుంది దాని విలువ. వెనకుండి బాగేవాడికి ఏమీ తెలియదు. అందుకే కదా నాతో పోటీ పడకుండా పట్నం పోయా. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావో అర్థం కావడం లేదే. మంట ఆరిపోయాక దాని బూడిదలో నిప్పు కణికలు ఇంకా రగులుతూనే ఉంటాయి. గాలి బలంగా వీస్తే పని అయిపోయినట్టే. జ్వాలాముఖి జ్వలిస్తుంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా. ఈ ఓడిపోయిన వాళ్ళ మాటలన్నీ ఇలాగే ఉంటాయి. అంతా బిల్డప్పే. అగ్ని అట జ్వాలట, మంట ఆర్పేస్తా. గంగోటి గట్టిగా లేకపోయినా ఈడు మాట్లాడే మాటలు పడికి చాలా గట్టిగా ఉన్నాయి. చూశారు కదా. ఇదెందుకు అన్న ముళ్ళేమైనా గుచ్చుకుందా? అవన్నీ ఏం లేవురా. నువ్వు దేని గురించి మాట్లాడావో దాని గురించే విప్పాను. ఏమే ఉండ్రా ఉండ్రా. అప్పుడు మాట్లాడిన ధైర్యం ఇప్పుడెక్కడా? నేను ఇంటికి వెళ్ళి కట్టేసిన కుక్కని విప్పుతాను, అదొచ్చి నీతో మాట్లాడుతుంది. అర్థమైందా? రే బడవా, ఇడేం పని చేస్తుంటాడరా? గొడుగేసుకుని తిరగడం తప్ప. మన స్కూల్ ఉంది కదా, అక్కడ ఎస్టీఎంసీ చైర్మన్ గా ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళకి అధికారం ఇస్తే బడి కాస్త బద్దలైనట్టే. మాస్టర్లందరూ వాల్ పోస్టర్లు అంటించుకోవాల్సిందే. ఏయ్ నాకు స్ట్రాంగ్ టీ ఇవ్వు. అలాగే అన్న. స్టూడెంట్స్, ఈరోజు పాఠం నమ్మకమే జీవితం. ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతని దగ్గర చెప్పుకోలేనంత ఆస్తి ఉండేది. అతని దగ్గర ఒక కాపలాదారి ఉన్నాడు. కానీ అతనికి సరిగ్గా జీతం ఇచ్చేవాడు కాదు. ఒకరోజు ఓ దొంగ అతని ఆస్తి గురించి తెలుసుకుని ఆ కాపలాదారి దగ్గరకొచ్చి డీలింగ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఆస్తి పత్రాలు ఎక్కడున్నాయో చెప్తే 2 లక్షలిస్తానని మాటిచ్చాడు. జీవితంలో సంపాదనే చూడని కాపలాదారి వెనకవైపు ఒక తలుపుంది, అది గనక ఓపెన్ చేస్తే ఆ పత్రాలున్న చోటు తెలుస్తుంది అన్నాడు. రాత్రి ఆ దొంగొచ్చి తలుపు తెరిచాడు. కాని ఆ తలుపు దగ్గర ఒక కుక్క కాపలా ఉంది. దానికి ఒక బిస్కెట్ వేశాడు. అది తినలేదు. అన్ని విధాలుగా ప్రయత్నించాడు. కుక్క జరగనే లేదు. కుక్కకి విశ్వాసం ఉంటుంది. దాని యజమాని తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుతుంది. ఇప్పుడు అర్థమైందా? వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కూర్చొని బోర్ కొడుతుంది. నువ్వు త్వరగా వచ్చాయి. నమస్తే మేడం. నమస్తే మేడం గారు. నమస్కారం. ఏంటి మేడం, మీరు చదువు చెప్పేటప్పుడు మాత్రం పిల్లలందరూ సైలెంట్ గా కూర్చున్నారు. మా పీరియడ్ లో అసలు వాళ్ళ అల్లరి తట్టుకోలేము. అంతేకాదు మేడం, మేము ఏదైనా చెప్తే చాలు మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నారు. కొట్టడానికి వెళ్తే అది ఏదో చెప్తారే, నీ అమ్మ నీ అబ్బా అని మాట్లాడుతున్నారు మేడం. ఏదైనా ప్రాబ్లం వస్తే చాలు ఈజీగా ఫ్యామిలీ దాకా వెళ్ళిపోతారు. ఇంట్లో దీని గురించి ఒకటే గొడవ మేడం. ఆ దేవుడి దగ్గర రోజు కోరుకుంటున్నాను ఇక్కడి నుంచి నన్ను ట్రాన్స్ఫర్ చేయమని. అది అలా కాదు మేడం, మన సైడ్ ఈ తిట్లని కామనే కదా మేడం. మనం తిట్టకపోతే తిన్న తిండి అరగదండి. ఇలా చూడండి మేడం, నేను చేస్తున్న ఈ పని జీతం కోసం చేయడం లేదు,
నాకు 3 ఎకరాల పొలం ఉంది. మేము కూర్చొని తిన్నా గానీ మా ఆస్తి తరగనే తరగదు. ఏదో తమలపాకు ఖర్చులకు వస్తుంది కదా అని వస్తున్నాను అంతే. నాకు చాలా హ్యాపీ. ఎలాగో నాకు ట్రాన్స్ఫర్ దొరికింది. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, అప్పుడే మాకు సంతోషం. రే బాగా అంటించా. అంటించడం కూడా రావట్లేదు నీకు. మంట పోయి కట్టాలి నోట్లోనా? ఎక్కడై పొద్దు పొద్దునే వచ్చి టీ కొట్టు ముందు ఎంత మీ కాగ్గోలా. కాస్త మూసుకొని ఉండండి. అనయ్య నా కష్టం నీకు తెలియట్లేదు అన్నయ్య. ఈ మనిషి నమ్మినందుకు ఎలక్షన్ లో నుంచోబెట్టి 5 ఎకరాల భూమి నమ్మేసి 5 లక్షలు తీసుకొచ్చి మొహాన్ పడేసా. 5 ఓట్లు కూడా పడలేదన్నా. ఏందే 5 ఓట్లు వచ్చినాయి కదా? ఎవరు వేసారా? ఎవరిది? నాది, మా ఆవిడది, మా అమ్మది, మా నాన్నది, మా అక్కది. మొత్తం 5 ఓట్లే పడిని. ఉండదు ఒక ఇల్లు. అక్కడ పోవడానికి నాకు భయంగా ఉంది. ఇంటికి వెళ్ళడానికి భయమా? ఎందుకు? ఎందుకంటే ఆడి పిల్లలు సేపుతో కొడుతుంది. దీన్ని పెట్టి నీ తల పగల కొడతాను. రేయ్, కూర్చో. నమస్కారం. కూర్చో. నువ్వు కూర్చోరా. నిన్ను కొట్టకుండా ఏం చేస్తారా? నువ్వు నీ మొహం. చేతిలో తిట్లు తింటూ వీడేవాడురా కొత్తగా? అను ఆయన రావుతురు వాళ్ళ తమ్ముడన్నా చాలా కఠినంగా ఉంటాడు. నేను ఒకరిని ముక్కు బయలుదేరి కొట్లా. రేయ్ ఒకటి ఏరా. ముందు పాత బాకి కట్టవాయ్. నింగి ఉన్నాడు కదా, నీళ్ళు తాగి ఉమ్మేశాడు. నేను లేచి నా ముందే ఊసంత ధైర్యం వచ్చిందా అని మొహం పగిలేలాగా కొట్టాడు. అలాగే రక్తం కారుతా ఉంది. ఆ రావుతర్ చేసే తప్పులన్నిటికీ కూడా ఉండి కొట్టడం బెదిరించడం అన్ని ఈడే చేస్తున్నాడు. అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఓహో ఆయన పొలానికి వెళ్ళి వస్తున్నాడు అనుకున్నావా? పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాడు. ఇదే కదా? అవును. దా ఇడిగో కేటీ ఇవ్వు. వస్తాను రే. పైల్వాన్ పంచెత్తి కట్టాడంటే ఇంకా రంగంలోకి దిగుతున్నాడనే అర్థం. రేయ్ పావలా, ఎస్ సార్. నువ్వు 6 అడుగులా 3 అడుగులరా? కరెక్ట్ గానే పుట్టాను సార్. రేయ్ నువ్వు సగమే పుట్టావురా, ఇంకో సగం మీ అమ్మ కడుపులో వదిలేసి వచ్చినట్టున్నావు. మీ పుట్టుకలోనే నాకు డౌట్ ఉంది. మాస్టర్కి ఎదురు చెప్తావా? కొడతాను. ఎప్పుడు చూడు నన్నే కెలుగుతూ ఉంటారు. వీళ్ళకి వేరే పనే లేదు. ఓ ఈ బండోడు ఇప్పుడు వచ్చాడేంటి? ఏంటి తమ్ముడు బాగున్నావా? బాగున్నందువల్లే కాలు మీద కాలేసుకొని కూర్చున్నాను. ఊళ్ళో చెట్లు ఉంటాయా? ఆ చెట్ల మీద గుడ్ల గుబ్బలు ఉండకుండా ఉంటాయా? నీలాంటి వాళ్ళని ఎంత మందిని చూడలేదు. నమస్కారం. అందరూ బాగున్నారా? అంతా బానే జరుగుతుందా? సార్ చెప్పండి. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి సార్. నువ్వు కాస్త వెనక్కి వెళ్ళమ్మా. నువ్వు ముందుకు రామ్మా. ముందుకు రా. నువ్వు అక్కడే ఉండమ్మా. మాట్లాడే మాటలు అందరూ వినాలి కదా. చెప్పమ్మా, నువ్వు చెప్పు. అదే సార్, గోడ మీద పెయింట్ అంతా పోయి ఒట్టి సున్నం మాత్రమే ఉంది. తర్వాత ట్యాప్ లో అస్సలు నీళ్లు రావట్లేదు. ఒక్కొక్క చుక్కే పడుతుంది సార్. సార్ ముఖ్యంగా టాయిలెట్స్ అయితే. టాయిలెట్స్ అంటే కొంచెం వాసన రాకుండా ఉంటుందా? చూడు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాను. నేనే స్వయంగా రాసి ఆ ఫైల్ ఎక్కడివ్వాలో అక్కడ ఇచ్చాను. అర్థమైందా? త్వరలోనే అన్నీ సెట్ అవుతాయి. ఓకేనా? ప్లీజ్ సార్ ఇంకోసారి ఫాలో చేయండి. మరి నేను వెళ్ళొస్తాను. నమస్తే. వస్తాను బ్రదర్. కాలు మీద కాలు వేసుకొని నువ్వు కూర్చో. సరే బయలుదేరండి. ఒక్కళ్ళతో మాట్లాడడమే నాకు రాదు. వీళ్ళు గుంపుగా వచ్చారు, ఇంకేం మాట్లాడతాం. ఏదో మేనేజ్ చేశానులే. ఇతని యాటిట్యూడ్ చూస్తుంటే ఫైల్ పంపించుంటాడనిపిస్తుందా? ఇంతకు ముందు ఊరి జనాలు మోసం చేసేవాడు, ఇప్పుడు పిల్లల్ని మోసం చేయడానికి వచ్చాడు. ఇలాంటి వాళ్ళుంటే ఊరు బాగుపడినట్టే. రేయ్ అక్కడ చూడండి రా. చపాతీ పిండిలా ఎంత తెల్లగుంది చూడురా. జల జల ఉందిరా. రేయ్ జల జల కాదురా, పలపలానుంది. నేను అది చెప్పాను రా. రే కిడ్నీ, ఎగతాలు చేయకపోతే నీకు తినింది అరగదా? రే మా నాన్న చెప్పారు, ఒకటి నువ్వు ఆలోచించు లేదా మిగతా వాళ్ళని ఆలోచించనివ్వు, లేదంటే నువ్వు పుట్టిందే వేస్ట్ అన్నారు. అంతే, నువ్వు మీ నాన్నకే పుట్టామని నిరూపించడానికి ఇదంతా చేస్తున్నావరా? మా నాన్న సీక్రెట్ వదలరా. నోట్స్ అన్ని రాసేసారా? హే నోట్స్ అంటే నేను పూర్తి బుక్ రాశాను. పూర్తి బుక్ ఎందుకు రాసావే? నీకేమైనా పిచ్చా? ఏంటి ప్రేమ్ నిన్ను ఫాలో చేస్తున్నట్టున్నాడు? ఇదిగో నువ్వు ఎన్నిసార్లు చూసినా తను తిరిగి చూడదురా. ఇప్పుడు కూడా వాడు చూస్తున్నాడా అని చూసి చెప్పు. హే ఏమైంది?
ఏంట్రా పడుకొని కలలు కంటున్నావా ఏంటి? కలలు కన్నది చాలుగానే ఇక పైకిలే. ఆమ్లెట్ రెడీ. తీసుకో. ఎలా అడిగేది? నందు, నిన్నొకటి అడగనా? అడుగు. ఇదేం స్కూల్ కాదు, ఇల్లు. పర్మిషన్ అడగక్కర్లేదు. నేను హ్మ్. నేను హ్మ్. నువ్వెవరినైనా లవ్ చేసావా? ఏ ఇప్పుడెందుకు ఆ విషయం? అదేం లేదు, ఊరికే క్యూరియాసిటీ కోసం అడిగా. హ్మ్. చేశాను. అవునా? ఎప్పుడు? హ్మ్. కాలేజ్ టైంలో. అది అప్పుడే అయిపోయింది. ఏ? ఎందుకంటే అతనికి అక్కడ జాబ్ దొరికింది, వెళ్ళిపోయాడు. నాకిక్కడ దొరికింది, నేను ఇక్కడికొచ్చాను. తర్వాత మళ్ళీ చూడలేదా? లేదు, ఏదో ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడని తెలిసింది. అందువల్ల నేను అతన్ని కాంటాక్ట్ చేయలేదు. బట్ ఈ విషయం ఇప్పుడు ఎందుకు అడుగుతున్నట్టు? ఏం లేదు, ఊరికే అడగాలనిపించింది, అడిగాను. నిజం చెప్పు, ఎందుకు అడిగావు? అది ఎవరో ఒక అబ్బాయి నన్ను ఫాలో అవుతున్నాడని నా ఫ్రెండ్ నాకు చెప్పింది. అవునా? ఎవరు వాడో? నాకు తెలీదు. ఎవరని తెలిస్తే నా దగ్గరకు వచ్చి చెప్పాలి, సరేనా? తెలిస్తే నేను చెప్పనా? ఇలా చూడు మేఘనా, ఫీలింగ్స్ అనేవి ఈ వయసులో రావడం సహజమే. సరదాగా ఉండొచ్చు, కానీ ఏ పరిస్థితిలోనూ దారి తప్పకూడదు. ఈ సమయంలోనే మన జీవితం ఒక తెల్ల కాగితంలా ఉంటుంది. దాని మీద ఎంత అందమైన చిత్రం గీస్తామో చూసేందుకు అంత అందంగా ఉంటుంది. ఏదైనా రంగు అటు ఇటు పడిందంటే దాని అందమే పాడైపోతుంది. నేను చెప్పింది అర్థమైందా? అర్థమైంది నందు. గుడ్. అన్నం తిను, రేపు స్కూల్ ఉంది. నా కళ్ళల్లో ఏసు పాతదైనా ఫిగర్ బాగుంది. అన్నిటికీ టైం రావాలి కదా. నమస్కారం. నమస్తే. నమస్తే మేడం. హెడ్ మాస్టర్ మిమ్మల్ని చేంబర్ కి రమ్మన్నారు. అలాగా? అవును. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ రమ్మన్నారట, ఏంటి విషయం? అయ్యో, పెద్ద చావు వచ్చింది మేడం. నెక్స్ట్ ఆ వివో ఆఫీసర్ ఇక్కడికి వస్తాడట. ఆయన ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో, ఏ రూపంలో వస్తాడో మనం చెప్పలేం. మీకు తెలుసు కదా, మన స్కూల్లో స్ట్రెంగ్త్ తక్కువ. అందుకే స్కూలుకు వచ్చే పిల్లల లిస్టు తీశాను. మీరు వెళ్ళి పిల్లల్ని తీసుకురండి. సార్, నేను టీచర్ని, మీరు హెడ్ మాస్టర్. మీరే ఇది చెయ్యొచ్చు కదా. అది నాకు తెలుసు మేడం. నేను వెళ్ళానే అనుకోండి, ఊళ్ళో వాళ్ళందరూ నా మొహం మీద, నెత్తి మీద పేడ నీళ్ళు పోస్తారు. మీరంటే అందరూ అభిమానంగా ఉంటారు. అందుకే ఈ పని మీకు అప్పగించాను. యు మస్ట్ గో టు చిల్డ్రన్స్ హౌస్ అండ్ క్యాచ్ ఆల్ ద దయచేసి మీరు ఇంగ్లీష్ మాట్లాడుకోండి సార్. అది ఫ్లోలో వచ్చేస్తుంది మేడం. ఇదిగో లిస్టు తీసి పెట్టాను. ఒకవేళ మీకు ఇల్లు తెలియలేదంటే మీతో పాటు పిల్లల్ని, టీచర్స్ని తీసుకువెళ్ళండి. ఓకే సార్. మేడం లిస్ట్ ఇచ్చారా? లాస్ట్ టైం నాకు ఇచ్చారు, ఇప్పుడు మీకు ఇచ్చారు, అంతే. అది కాదు సార్, వెళ్ళమంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఇల్లు తెలిసిన పిల్లలే తీసుకువెళ్దాం మేడం, ఈజీగా ఉంటుంది. నేనున్నాను కదా మేడం, మీరేం టెన్షన్ పడకండి. అది కాదు సార్, బియ్యూ రావడం వల్లే పనిచేస్తున్నారే. ఇదే పనిని ముందు చేస్తుంటే స్కూల్కొచ్చే ఎంతో మంది పిల్లల జీవితాల్ని బాగు చేస్తుండొచ్చుగా. ఇలా చూడండి మేడం, మనం అసలు సిస్టమ్ని మార్చలేము. పని జరగడం కోసం ఎవరు ఏమైనా చేస్తారు, పని అయ్యాక మీరెవరు అంటారు. మనమే అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి. నేను మీకు తోడుగా ఉంటాను, మీరు రండి వెళ్దాం. వాళ్ళు ఎలా రాకుండా ఉంటారో నేను చూస్తాను. ఏం జరుగుతుందో చూద్దాం. నీ గురించి నాకు అంతా తెలుసు. ఎవరి దగ్గర అబద్ధం చెప్తున్నావు? అది మాల్ కాంట్రాక్ట్ వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయిందంట, భోజనానికి వెళ్తున్నావు. నువ్వు వస్తావా? కాదు, వాళ్ళు వెళ్తున్నారంటే ఒక అర్థం ఉంది. నువ్వెందుకు వెళ్తున్నావురా? ఇదిగో మేడం, మీరు ముందు వెళ్తూ ఉండండి, నాకు కొంచెం పని ఉంది. ఓకే సార్, అలాగే. వెళ్ళండి, ముందు మీరందరూ మనం వెళ్ళండి. ఇక్కడి నుంచి వెళ్ళు, మొదలు వెళ్ళు. పెడదాం. వెళ్ళండి, అక్కడే అనుకుంటా. నేను వచ్చేస్తాను. అడుగుదామా?
ఏరా పనికి మనలోడా, ఇంట్లో కడుపు నిండా తినొచ్చి ఇక్కడ కూర్చొని వచ్చే పోయే వాళ్ళ గురించి కామెంట్లు చేస్తూ ఉన్నావా నువ్వు? గొంతు మీద కాలేసి తొక్కుతా, జాగ్రత్త. ఏదో చాలా రోజుల తర్వాత కలిసాము, కష్ట సుఖాల గురించి మాట్లాడదాం అనుకుంటే చూడు ఎలా మాట్లాడుతున్నాడో. బాంబేలో ఈ దరిద్రమే చేసేవాడివా? హలో, శాండిల్ బిజినెస్ అమ్మా. ఏయ్ రాస్కెల్, శాండిల్ బిజినెస్ అని చెప్తున్నాను రా. పేడకలు కొట్టడమే నీకు చేత కాదు, నువ్వు శాండిల్ బిజినెస్ చేసావా? అయ్యా లెక్కల మాస్టర్, నిన్ను పిలిచినందుకు నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకోవాలి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోసామి. అలా రా దారికి. పందిలో ఊపుకుంటూ పోతున్నాడు. ఏయ్ వాడి ముఖం ఏం చూస్తున్నావు? టీ పోయిరా. ఇదిగో తాగు. ఏయ్ అవి నీళ్ళరా, ఎందుకు అరుస్తున్నావు? నీళ్ళ వాడక్కడ చాలా ఎక్కువ వాగుతూ ఉన్నాడు, అందుకే ఆ కొడుకుని తిట్టేసి వచ్చాను. బ్రహ్మానంద సార్, మీ నోట్ నుంచి ఎప్పుడూ ఒక మంచి మాట రాదా? ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని తిడుతూనే ఉంటారు. మేడం, ఈ ఊర్లో వాళ్ళకి మంచిగా చెప్తే అర్థం కాదు, తిన్న తిండి అరగనే అరగదు. అయినా మీరు నడిచేటప్పుడు జాగ్రత్తగా రండి, కింద ప్యాడ్ ఉంటుంది, తొక్కుతారేమో. మల్లమ్మా, ఓయ్ మల్లమ్మా. ఎవరు బాబు అది? నేనమ్మా, బ్రహ్మానందం మాస్టర్ని. ఏం కావాలి మీకు? మీ అబ్బాయి ఎక్కడా? నా కొడుకు ఎక్కడికో వెళ్తాడు, నీకెందుకు? వాడిని బడికి తీసుకెళ్లాలమ్మా. నేనెందుకు అక్కడ పంపించాలి? తను బాగా చదువుకుని ఉద్యోగానికి వెళ్తే మీకే కదా సాయంగా ఉంటుంది. రోజు కూలి పనికి వెళ్తే 50 రూపాయలు దొరుకుతుంది, బడికి వెళ్తే ఏంటి లాభం? మేడం గారు, వీళ్ళ తలరా తింతే మీరు ఎంత చెప్పినా విననే వినరు, ఇలాగే ఉంటారు. మల్లమ్మా, వంట చేసావా? వంట చేశాను అయితే బాబు. వెళ్ళి తిను. వెళ్ళి మీరు బాగా పదండి తిని మేడం, వెళ్ళు. పదండి. ఇదే కదా. నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. ధన్యాన్ని ఎందుకు స్కూల్కి పంపించడం లేదు? అది కాదు మేడం, ఇంట్లో చాలా పనుంది, పిండి మిల్లు చూసుకోవాలి. ఇది చదువుకుని ఏం చేస్తుంది? ఏదో రోజు అత్తవారింటికి వెళ్ళి గిన్నెలు తోముకుంటుంది. దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతాను మేడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మేడం చూసారా, అమ్మాయి అత్తారింట్లో చేయాల్సిన పనిని ఇప్పటి నుంచే నేర్పిస్తున్నారు. ఏం చెప్తాం చెప్పండి, పదండి మేడం. మేడం, వీళ్ళతో మాట్లాడే విధంగానే మాట్లాడాలి, మీరే మాట్లాడండి. నమస్కారం. నమస్కారం అండి. మేము గవర్నమెంట్ స్కూల్ నుంచి వస్తున్నాం. రాజు చాలా రోజులుగా స్కూల్కి రావడం లేదు, ఎందుకు పంపించట్లేదు? ఇలా చూడండి, ఆయన కనుక స్కూల్కి పంపామనుకోండి, ఆడేమో డాక్టర్ అయిపోడు, ఇంజనీర్ అయిపోడు. ఆ రోజు పని చేసాడు అనుకోండి, మా కడుపు నిండుద్ది, మా కుటుంబం కూడా గడుపుతుంది. అంటే తనకి ఎడ్యుకేషన్ అవసరం లేదా? వద్దు, ఎలామా? చదివే వద్దంటారా? ఏమొద్దు, ఎలామా? ఇలా చూడండి మేడం, ఇది ఒక్కరి ప్రాబ్లం కాదు, ఊరంతా ఇదే ప్రాబ్లం. మీరెంత చెప్పినా వీళ్ళు అస్సలు రారు. రండి, ఇంకో ఇంటికి వెళ్దాం. ఇలా చూడండి మేడం, ఈ విధంగా చెప్తే వీళ్ళకేమీ అర్థం కాదు. ఈ సిస్టమ్ కూడా చేంజ్ అవ్వదు. సిస్టమ్ చేంజ్ చేసే తీరాలి. వచ్చినోళ్ళు వస్తారు, వెళ్ళినోళ్ళు వెళ్తారనుకోవడానికి ఇదేవి మఠం కాదు, విద్యాలయం. గవర్నమెంట్ మనకి ఇటువంటి పిల్లలకి చదువు నేర్పించడానికి జీతం ఇస్తోంది. దీనికేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. సార్, నేను మీతో మాట్లాడాలి సార్. ఏమైంది మేడం? సార్, రేపటి నుంచి నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నానని నన్నెవరు ఏం అడగకూడదు సార్. ఐ విల్ బి టేకింగ్ మై ఓన్ డెసిషన్స్. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను సార్. ఎందుకు మేడం అంత ఎక్సైట్ అవుతున్నారు? ఏమైంది మేడం? కూల్, నేను ఉన్నాను కదా సార్, మీరు మీకోసం. సపోర్ట్ చేస్తారా లేదా చెప్పండి సార్. అయ్యో, మీ వల్ల ఈ స్కూల్కి మంచి జరుగుతుందంటే నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది మేడం. ఐ ఆల్వేస్ విత్ యూ మేడం. మీకెందుకు డౌట్? అదే నాకు కావాల్సింది. ప్రేమ్, రాజు, ప్రశాంత్, రమ్య, బబ్లీ, ఇప్పుడు మనందరం వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళి ఆ పిల్లలందరినీ మనం తీసుకురావాలి. ఓకే? ఒకవేళ వాళ్ళు రాకపోతే వాళ్ళందరినీ లాక్కుని తీసుకురావాలి. ఓకే? ఏయ్ రండ్రా, వీడిక్కడే ఉన్నాడు, పట్టుకోండి. రారా, రా. అరవకురా. Come on, boys. ఏయ్, ఎగ్జామ్ బాగా రాసి పాస్ అవ్వు. ఈసారి పాస్ అవ్వలేదంటే నేనేంటో మీ అందరికీ చూపిస్తాను. బుద్ధిగా రాయండి. ఇదిగోరా, బాగా రాయి. సార్, నాకు పేపర్ ఇవ్వండి సార్. నువ్వు ఇక్కడే ఉన్నావా? మర్చిపోయాను రా.
రేయ్ నా కొడక రేయ్ ఈసారైనా పాస్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడే బడి చేస్తున్నావు. ముసలోడివి అయిపోయావరా నువ్వు. రేయ్ వెనక్కి తిరిగి చూడు, తిరిగి చూడరా. ఇలాంటి 2 పిల్లల్ని కనుంటావు. ఇలా చూడరా, త్వరగా పాస్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇలాగే వాగుతూ ఉంటే గొంతు మీద కాలేసి తొక్కుతాను. ఇదిగో తీసుకో రాయ్. మీరెక్కడ నుంచి వెళ్తేనే కదా నేను ఎలాగైనా పాస్ వీడిని ఇక్కడి నుంచి అవుతాను. తరిమేయాలి. హే పప్లీ, ఇక్కడ చూడు. ఏంట్రా? నువ్వు ఎలాగో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు, నాకు ఒక హెల్ప్ చేయి. ఏంటో చెప్పు. నా పేపర్ నువ్వు తీసుకో, నీ పేపర్ నాకు ఆహా, కుదరదు. ఏ ప్లీజ్ ఏయ్ ఏంద్రా అక్కడ? ఏం లేదు సార్, వినాయకుడు ఎక్కడ పుట్టాడని అడుగుతున్నా. తను చెప్పింది మన ఊర్లోనే పుట్టాడని. ఏయ్ మూసుకొని కరెక్ట్ గా రాయండి రాయండి. అన్నీ నా తలరాత. మాటలకి ఏం తక్కువ లేదు. చూపించరా. ఏ పావులా, ఏయ్, నోరు మూయరా చెత్తదవా. నాకు రాకే నేను సైలెంట్ కూర్చున్నాను. ఎవడన్నా ఒకటి చూపించండి రా. ఫెయిల్ అయితే మా నాన్న చెప్పుతో కొడతాడు. ఏమే శృతి, బబ్లిని తీసుకొచ్చుంటే ఇంకా చాలా బాగుండేది కదా. రేయ్ నోరు మూసుకురా పొట్టోడా. ఎగ్జామ్ ఎలా రాశారా? ఏం లేదురా, ఒక రాడు ఒక స్టిక్ అని రాసి పెట్టొచ్చా. నేను పాస్ అవ్వకపోతే ఈ రెండిట్లో మీరు దేంట్లో చచ్చిపోతారని డిసైడ్ అవ్వమని రాసి పెట్టేసి వచ్చా. అలాగైతే రేపు స్కూల్కి వెళ్తావా? రేపు కథ రేపు చూసుకుందాం రారా. వెళ్ళు. రేపు నీకోసమే మాస్టర్ గారు ఎదురు చూస్తూ ఉంటారు. రేపు వెళ్ళగానే నీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది, చూసుకో. చూసుకుందాం. బ్రహ్మానంద సార్, చెప్పండి మేడం. నెక్స్ట్ వీక్ స్పోర్ట్స్ మీట్ ఉంది కదా, స్టూడెంట్స్ లిస్ట్ రెడీగా ఉందా? లిస్టా రెడీ చేసేసాను మేడం. అలా అయితే ఈసారి కప్పు మనకేనా సార్? కప్పుతో పాటు కొబ్బరి చెప్ప కూడా ఇస్తారు. ఆ చిప్పతో మనం ఏం చేసుకుంటాం సార్? కప్పేమో కడగడానికి, కొబ్బరి చెప్పేమో బెచ్చమెత్తుకోవడానికి. ఇప్పుడేంటి మీకు లిస్టే కదా కావాలి? రండి నేను చూపిస్తాను. రండి. రేయ్ పావలా ఎక్కడున్నావురా? రండి రండి మేడం. ఏయ్ మర్యాద లేకుండా మాట్లాడావంటే నోటి మీద వాత పెడతాను. నువ్వు వెళ్ళి స్పోర్ట్స్ వాళ్ళని తీసుకురా వెళ్ళు. మేడం పద్మ, రిషిక, శక్తి మన వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూపిస్తాను రండి. ఒరే అందరూ ఇటు పక్కకు రండి, సార్ పిలుస్తున్నారు. రే రండి రే. స్పోర్ట్స్ లో పాల్గొన్న వాళ్ళందరూ ముందుకు రండి. మేడం గారు వీడు రన్నరు, తను జంపరు. వీళ్ళు స్పోర్ట్స్ లో ఉన్నారన్న సంగతే మీకు తెలుసు. ఇప్పుడు వీళ్ళ టాలెంట్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి. ఇలా చూడరా, బోల్ట్ హుసేన్ కి ఈక్వల్ గా నువ్వు పరిగెత్తాలి. పరిగెత్తు 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 పరిగెత్తు. ఒక వికెట్ పడిపోయిందా? తను రివర్స్ లో బాగా పరిగెడుతుంది మేడం, అందుకే అప్పుడప్పుడు రివర్స్ లో వెళ్తుంది. మేడం ఇంకొకరి టాలెంట్ చూపిస్తాను చూడండి. ఎక్కడ తను? చూసారా మేడం, ఆటలేమో తక్కువ, తిండేమో చాలా ఎక్కువ. నేను ఆడతాను సార్. ఏయ్ నువ్వే ఫుట్బాల్ సైజులో ఉన్నావు, తాళ మీద ఒక్కడు కొట్టాననుకో భూమిలోకి పాతుకుపోతావు. పోరాటం. మేడం ఇదే మన క్రీడా బృందం. ఇక్కడ నేను మీరు ఏం చేసినా వర్కౌట్ కాదు మేడం, ఎందుకంటే ఇక్కడ పీటీ మాస్టరే లేడు. నేనే అప్పుడప్పుడు వీళ్ళకి నేర్పిస్తుంటాను. నేను నేర్పించినా కూడా వీళ్ళు నేర్చుకోలేరు. లాభం లేదు కదా అని నేను వదిలేశాను. ఏదేమైనా మనసు అనేది ఒకటి ఉంది కదా మేడం, అది ఒప్పుకోదు. లాస్ట్ టైం ఒక అబ్బాయికి 3వ ప్రైజ్ వచ్చింది. దాన్ని ఎస్టీఎంసీ నాయకుడు రానివ్వకుండా చేశాడు. ఇక్కడ లోపల ఏవో పాలిటిక్స్ జరుగుతుంది. నాకు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండిపోయాను అంతే. ఇదే టీంతోనే మనం పార్టిసిపేట్ చేయాలి. ఈ పిల్లలే ఆడతారు, అందుకు మీరే కోచ్గా ఉండాలి. అందరిలోనూ ఒక స్పిరిట్ ఉంటుంది, దాన్ని మీరే బయటికి తీసుకురావాలి. ముత్యమైనా సరే పగడమైనా సరే సముద్రం అడుగున ఉంటుంది, దాన్ని వెతకాల్సిన బాధ్యత మీదే. కానీ హెడ్ మాస్టర్ ఈ విషయంలో కొంచెం దృష్టి పెట్టాలి మేడం. ఆ సంగతి నాకు వదిలేయండి. కానీ స్పోర్ట్స్ లో బాగా ఆడగలిగే ఒక్క స్టూడెంట్ కూడా లేడా? ఒక్కడున్నాడు మేడం, చిరుతలా పరిగెడతాడు. ఎవరు తను? వాడి పేరు జంగ్లీ. అందరూ వాడిని జంగ్లీ మృగం అని పిలుస్తూ ఉంటారు. 2-3 నెలలుగా వాడు స్కూల్కి రావడమే మానేశాడు. వాడి ఇల్లు ఎక్కడుంది? ఇదే మేడం వాడిల్లు. జంగ్లీ, రే జంగ్లీ. చెప్పండి సార్. అశోక్, అశోక్ ఇలారా. ఈవిడ మేడం మిస్ నందిని. నమస్కారం. ఇలా చూడు అశోక్, మీ తమ్ముడిని తీసుకెళ్ళడానికే మేడం గారు ఇక్కడికి వచ్చారు. తన్ని పంపించు. మేడం నాకు అసలు కాలు లేదు, వీడిని కూడా పంపి చేస్తే ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు మేడం? మీకు కాలు లేదని తన కాళ్ళు కట్టిపడేయొద్దు. ఒక్కసారి ట్రాక్ లో వదలండి, చిరుతలాగా పరిగెడతాడు. స్పోర్ట్స్ లో మంచి ఫ్యూచర్ ఉంది, దయచేసి కాదనకండి. నీ మాటకి మర్యాద ఇచ్చి పంపిస్తాను మేడం. 2021-22 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీనికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం.
వివిధ పాఠశాలల నుండి పిల్లలు వస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరానికైన క్రీడా పోటీని సరస్వతిపురంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఒప్పుకుంది. 2021-22 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీనికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. పురుషుల వర్గం కబడ్డీ పోటీలో ఐఆర్సీ మెట్రికులేషన్ స్కూల్ గెలిచింది. ఎదుర్కొన్న టీంని 21-22 పాయింట్ తేడాలో గెలిచింది. స్టార్టింగ్ లో నిదానంగా ఉండాలి. స్పీడ్ స్లోగా రేస్ చేయాలి. అప్పుడు నీ ఎనర్జీ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఓకే, బాగా పరిగెత్తాలి. చూడు జంగ్లీ, మన పరువు మర్యాదలన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. కావాలంటే నీ కాళ్ళ మీద పడి మొక్కుతాన్రా, ఎలాగైనా గెలిచిరారా. అందుకని నువ్వేమి తొందరగా వెళ్ళకు, నిదానంగా వెళ్ళు. వాడు వెళ్ళేది రన్నింగ్ రేస్ కి, నిదానంగా వెళ్ళమంటావేంటి? తెలిసి తెలియనట్టు మాట్లాడుకు. నువ్వు ఎలాగైనా గెలువు జంగ్లీ. ఆల్ ద బెస్ట్. చివరిగా రన్నింగ్ రేస్ మొదలవబోతుంది. అందరికీ సరస్వతిపురంలో ఉన్న జంగ్లీ మీదే కళ్ళుంది. కమ్ ఆన్ జంగ్లీ. ముందుకి పరిగెత్తున్నాడు. జంగ్లీగాడు వస్తున్నాడు. పడిపోయాడు. సరస్వతిపురంలో ఉన్న వాళ్ళకి ఈ జంగ్లీ వల్ల చివరి నమ్మకం పోయింది. ఈ దరిద్రుడిని బోల్ట్ హుస్సేన్తో పోల్చాం చూడండి. వీడిని చూస్తే గ్యారేజ్ లో బోల్ట్ నట్టు కూడా బిగించడానికి పనికిరాడు. ఇది మనకు అవసరమా చెప్పండి? మన బండోడు కనుక అయ్యుంటే. ఆ బండోడు సంగతి పక్కన పెట్టవయ్యా, ముందు గెలిచే మార్గం చూడు. ఇప్పుడు జరిగిన 200 మీటర్ రన్నింగ్ రేస్ లో మన రంగన్న కొడుకు గెలిచాడు. చివరిగా ఉన్నది 100 మీటర్ రన్నింగ్ రేస్ మాత్రమే. 100 మీటర్ రన్నింగ్ రేస్ లో సరస్వతిపురం స్కూల్ ముందుగా ఉంది. గెలుపుకి పక్కన వచ్చేశారు. Come on, Prem! Come on, please! Come on! Prem, come on! Come on! Yay! Yay! ఈ గెలుపు ద్వారా సరస్వతిపురం స్కూల్ ముందుకొచ్చింది. సభాష్ ప్రేమ్, మొదటి బహుమతి సరస్వతిపురం స్కూల్ కే వెళ్ళింది. నేనే అనేది నమ్మకం, నేను మాత్రమే అనేది అహంకారం. ఇది నన్ను మనసులో పెట్టుకునే రాశారు కదా మేడం. బాగా చదువుకున్నారు, ఎంతో తెలివైన వారు. కాస్త తగ్గిస్తే బాగుంటుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ పిల్లలతో స్పోర్ట్స్ ఆడించడం, కప్పులు గెలవడం పెట్టుకున్నారంటే మన స్కూలుకొచ్చే ఇన్కమ్ తగ్గుతుంది. సారీ, మీరు తప్పుగా అనుకుంటున్నారు. అన్నిటిల్లోనూ మనం మొదటి స్థానంలో ఉంటేనే మన స్కూల్ డెవలప్ అవుతుంది. మన స్కూల్ డెవలప్ అవుతుంది, కానీ మన ఇంట్లో ఉన్న లాకర్లు ఖాళీ అవుతాయి. ఏంటండి? అది కాదు మేడం, నేనేదో చెప్పాలనుకుంటున్నాను. అది మాట్లాడడానికి ముందే మీరు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారు. దీన్నే ఈగో అంటారు. అంటే దాని గురించి నాకు పెద్దగా తెలియదు. నా కొడుకు చెప్తాడు ఈగో అంటే ఇదే అని. అది కాదు, పిల్లలు ఎంత కష్టపడి కప్పును గెలుచుకున్నారో అందుకు సంతోషపడ్డం మానేసి మీరేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారో? మీకిది కరెక్ట్ అనిపిస్తుందా? మీకు కప్పు, మాకు డబ్బు. డబ్బు డబ్బు. ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తిగా ఉంటూ
ఇలా మాట్లాడుతున్నారే సిగ్గనిపించట్లేదా మీకు? నమస్కారం అండి మీకు. నా జీవితంలోనే రెస్పాన్సిబుల్ వ్యక్తి అని చెప్పిన మొదటి అమ్మాయి మీరే. మేడం, ఇలాంటి కప్పులు మా ఇంట్లో చాలా ఉన్నాయి. ఈ కప్పును పాత సామాన్ల వాడి కొట్టుకు తీసుకెళ్తే వాడంటాడు ఇది మీ లెవెల్ కాదండి అని. ఈ ఒక్క కప్పు కోసం 2 సంవత్సరాలు కష్టపడ్డాను నేను. బతకడానికి దారి తెలియకపోతే ఈ కప్పుకి 2 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలైనా కష్టపడాలి. ఆ? ఆ. అది నాతో చెప్పకండి. మేడం, ఇక్కడ అధికారము నాదే, దర్బారు నాదే. మీకింకో విషయం తెలియదనుకుంటాను. ఆహా, చెప్పండి. మీ అధికారం అంతా ఇంకా 2 రోజులే. అర్థమైందా? నెక్స్ట్ మీరు ఉండరు, మీ అధికారం ఉండదు. ఈ ఊళ్ళో నన్నెదిరించే మగాడు ఒక్కడు కూడా లేడు. మీరు కలల్లో బతకడం మానండి. ఏదేమైనా మేడం, ఒక్కసారి విచారించాలి కదా. ఇటువంటి వాళ్ళని మనం నమ్మలేం. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ అవుతారు. శ్రీకాంత్ గారు, మీరు ఎందుకు ఇంత కోపడుతున్నారు? ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నారు? యు సీ మిస్టర్ శ్రీకాంత్, దిస్ ఎలక్షన్ ఈస్ గోయింగ్ స్లో, మెల్లగా. డోంట్ వరీ, వీఆర్ ఆల్ మీతో ఉంటాం. వీఆర్ గోయింగ్ టు ద ఇల్లు అండ్ పిక్ ద ఓట్. నందిని మేడం, కంట్రోల్ అన్ని సిచ్యుయేషన్లు. యూ డోంట్ నో. మీరేం టెన్షన్ పడకండి శ్రీకాంత్ గారు, మేమందరం మీతో పాటున్నాం. అదేం కాదు నా టెన్షన్. ఒకవేళ నేను ఈ ఎలక్షన్లో ఓడిపోతే నా మొహాన్ని నేను మీకు చూపించుకోలేను కదా, అందుకు. శ్రీకాంత్ సార్, ఎందుకు భయపడుతున్నారు? నేనున్నాను. ఏ సమస్య వచ్చినా నేను నిలబడతాను. మీరు ఎవరు? కుస్తీ పైల్వాన్. కుస్తీ పోటీల్లో ఎంతమందిని మీరు మట్టి కరిపించి ఓడించారు. వాడేమన్నా అంత గొప్పోడా ఏంటి? వాడేమన్నా ఎక్కువగా వాగాడంటే కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్లి చెరువులో పడేస్తాను. చూడండి సార్, మీరు ఊరుకోండి. మనమేమి యుద్ధానికి వెళ్ళట్లేదు, ఎలక్షన్కే వెళ్తున్నాం. మాట్లాడే ప్రయోజనం లేదు. అవును సార్, అసలు ఈ గొడవలని ఎందుకు సార్? ఓటు వేయడానికి ఎంతమంది ఉన్నాం? చాలా తక్కువ మందే కదా సార్. మీరు నిలబడండి నిలబడతాను మేడం. మిమ్మల్ని కదా, కూర్చోండి. అది మీరు చెప్పేదంతా కరెక్టే. ఏదేమైనా మేడం, మీరు ఎలక్షన్లో నిలబడతారు, మీరే గెలుస్తారు. అలాగే మేడం. రే రే రే, ఒక్క నిమిషం ఆపరా ఆపరా. టీచర్ ఉన్నారా, మాట్లాడతాను. మాట్లాడతానుండు. ఇంకా నమస్తే మేడం. విశ్వేశ్వరయ్య, అన్నా హసారే, అబ్దుల్ కలాం, వీళ్ళందరినీ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి మేడం, గవర్నమెంట్ స్కూల్ వద్దనుకున్నప్పుడు మీరేంటి తెలుగు పాఠశాల అని? మీ ఒక్కరి వల్ల ఈ తెలుగుదేశం బాగుపడిపోతుందా? తెలుగు భాష పైకి వెళ్ళిపోతుందా? మన భాషని అభివృద్ధి చెందించడానికి నాలాగా 100 మంది, నీలాగా 1000 మంది వచ్చినా జరగదు. ఈ భాష 2000 సంవత్సరాలకి ముందే ప్రపంచం నలుమూలలా వ్యాపించింది. ఈ భాషని కాపాడాల్సింది నీకు జన్మనిచ్చిన ఆ తల్లి. ఒక్క అక్షరం నేర్పించిన, నిజాయితీగా నేర్పించిన నాలాంటి గురు నరకానికి తీసుకువెళ్ళి నాలుకని తెంపి నోరు కుట్టేసిన ఆత్మాభిమానాన్ని వదులుకొని తెలుగువాళ్ళం. ఇంతమంది ఉంటే చాలు, ఈ భాష బతుకుతుంది. అడ్డు తప్పుకో. పదండి పిల్లలు. థ్యాంక్ యూ. ప్లీజ్. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈరోజు మన స్కూల్లో ఎస్టీఎంసీ ఎలక్షన్లు. డూ యూ అండర్స్టాండ్? వీఆర్ ఆల్ ఓటింగ్ అవర్ క్యాండిడేట్స్. యో మేస్త్రి, మాస్టరు, అది క్యాండిడేట్స్ కాదు, క్యాండిడేట్స్. హెడ్ మాస్టర్ ఆయన నువ్వా? కొంచెం ఓర్చుకో. మీరు మాట్లాడండి మాస్టర్. ఈరోజు ఎలక్షన్లో మన రావుతర్ గారు పోటీ చేస్తారు. ఆయనకు పోటీదారుడిగా శ్రీకాంత్ గారు నిలబడతారు. మొత్తం 13 మంది ఓటింగ్ చేస్తారని లిస్టు వచ్చింది. అన్నా, మీరు తల ఊపితే నేను దుమ్మ దులిపేస్తాను. ఎలక్షన్లో క్యాండిడేటే ఉండడు, మనమే గెలుస్తాం. ఎక్కడేం మాట్లాడాలో తెలీదా నీకు? ఊరి జనమంతా ఉన్నారు.
ఎలక్షన్ టైం ఇది. ఈ టైంలో అన్నీ మూసుకొని ఉంటేనే మంచిది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో సైలెంట్గా విను. నేను ఆల్రెడీ గెలిచాను. పూలదండల కోసం వెయిటింగ్. మేడం, నాకెందుకో భయంగా ఉంది. నామినేషన్ విత్డ్రా చేసుకుంటాను. మీరు ఊరుకోండి శ్రీకాంత్ గారు, మీరేం టెన్షన్ అవ్వద్దు. మేమంతా మీతో పాటు ఉన్నాగా. వాళ్ళని చూస్తే రాక్షసులాగా ఉన్నారు, భయపడకుండా ఏం లంగోటా కట్టుకుని ఆడడానికి ఇది కుస్తీ కాదు, ఎలక్షన్. అన్నీ ఒకటే. అక్కడ పోటీ చేస్తారు, ఇక్కడ పోటీ చేస్తారు. అర్హత ఉన్న వాళ్ళు గెలుస్తారు, తెగింపు లేనివాడు ఓడిపోతాడు. ఇప్పుడు రావుతర్ గారికి ఎవరు ఓట్లు వేస్తారో ఆ చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6. 6 ఓట్లు. అలాగే శ్రీకాంత్ గారికి ఎంతమంది ఓట్లు వేస్తారో చేతులు ఎత్తండి. నేను ఫస్ట్. 6 6 మళ్ళీ 6 మొత్తం 12. ఇంకా ఒక ఓటు కావాలి. ఒకవేళ మందు కొట్టి పడుకున్నాడా? నేనొకడు ఉన్నాను. అది వెయ్యరా. అన్నా జిందాబాద్, అన్నా జిందాబాద్. నా ఓటు శ్రీకాంత్ గారికి. శ్రీకాంత్ అన్నకి, శ్రీకాంత్ అన్నకి, శ్రీకాంత్ అన్నకి, శ్రీకాంత్ అన్నకి, శ్రీకాంత్ అన్నకి. మీ తమ్ముడిని చూస్తుంటే అందరూ భయపడుతున్నారు. భయంతోనే బతికే వాళ్ళు చస్తారు, ధైర్యంగా నిలబడే వాళ్ళు గెలుస్తారు. మీ ఇద్దరిది ఒకే రక్తం. భయాన్ని పక్కన పెట్టి ముందడుగు వేయండి సార్. రేపు ఎలక్షన్లో మీ ఓటు చాలా ముఖ్యం సార్. ఆలోచించండి సార్. ప్రజాస్వామ్యంలో ఒక ఓటుకున్న వాల్యూ ఇప్పుడు అర్థమై ఉంటుంది. శ్రీకాంత్ గారు ఎస్టీఎంసీకి అధ్యక్షుడిగా అయ్యారు. అలాగే ఉపాధ్యక్షురాలిగా శారద గారు ఎన్నికయ్యారు. అన్నయ్య, పెగ్ రెడీగా ఉంది. మారుస్తాను, మొత్తం మారుస్తాను. ఏమైంది? ట్రాక్టర్ బానే ఉంది కదా? ట్రాక్టర్ని కాదురా, నా ఆలోచనని, మన నమ్మకాన్ని వేరే ఎవరైనా చేసుంటే అందరినీ కాల్చి బూడిద చేసేవాణ్ణి. అన్నయ్య, మన అన్నయ్య. నేను ఆ రోజే చెప్పాను కదా, వాడి మీద ఒక కళ్ళు పెట్టమని. నేను చెప్పిన మాట నువ్వు వినలేదు. ఎవరినైనా నమ్మొచ్చు కానీ బంధువుల్ని మాత్రం అస్సలు నమ్మకూడదని ముత్తు సినిమాలో సూపర్ స్టార్ చెప్పారా? మనం విన్నామా? వినలేదు కదా. అప్పుడు ఎవరిది తప్పు? మందే కదా. నానా, నేను రేపటి నుంచి స్కూల్కి వెళ్ళను. ఎందుకురా? ఎందుకంటే నేనెలాగా తలెత్తుకుని నడుస్తాను స్కూల్లో. రేపు నేను ఊళ్ళో పంచి ఎత్తాలా దించాలా అన్న కన్ఫ్యూషన్లో నేనుంటే నీకేంట్రా ప్రాబ్లము? పోరా, వెళ్ళి మీ అమ్మతో తలకాయ కూరచేయమని చెప్పు. వెళ్ళా. ఎప్పుడు చూసినా తిండే నీకు. నాకు పుట్టినోడు కదా, అలాగే ఉంటాడు. అన్నా, వాళ్ళు ఎవరిని వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు, కానీ ఎలా చెయ్యాలి? వీధి రౌడీలా మాట్లాడకు. ఇది ఎలక్షన్, పవర్కి సంబంధించిన విషయం. కామ్గా ఉండడమే మన ఆయుధం. పెగ్గే. చూడగానే మీద పడిపోయేది జంతువు, సమయం కోసం చూసేవాడు మనిషి. సమయం. ఈ కుక్కని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి, లేదంటే నెత్తి మీదే వచ్చపోస్తుంది. వీధికి ఒక కూడేస్తే తినేసి వెళ్ళిపోతుంది. అదే ఇంటికి ఒక కూడేస్తే తిన్న తరక్క వాగుతూనే ఉంటుంది. నా కొడుకు దగ్గర చెప్పాను, ఇంటికొక మంచి కుక్కని తీసుకురారా అని. వాడేంట్రా అంటే వీధి కుక్కని తీసుకొచ్చాడు. ఎందుకు ఇంత పొద్దున్నే అరుచుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ నాన్సెన్స్ కార్పొరేషన్ ఆఫ్ కటింగ్ షాప్?
ఇది ఇల్లు అనుకున్నారా ఇంకేమైనా అనుకున్నారా? ప్రశాంతంగా లేకుండా పోతుంది. కుక్కలు ఒక కుక్క ఇంకొక కుక్కను చూసి అరుచుకుంటున్నాయి. ఈ దరిద్రపు కుక్క ఉంది. పెళ్లి చేసుకునేటప్పుడు మా ఇంట్లో వాగే కుక్కలు ఏవీ లేవని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వాగే కుక్క ఇంటి ముందే ఉంది. ఈ ముసల కుక్క చచ్చిపోయిన తర్వాత ఇక్కడ కూర్చున్న కుక్కే కదా ఈ ఇంటిని చూసుకోవాలి. ఈ ఇద్దరు కుక్కలతో బతకడం కంటే బయట వీధి కుక్కలతో తిరగడం ఉన్నాయో. ఈ జన్మ. ఎంత ధైర్యం దీనికి! ఏ ముసలే, ఎంత మంచిగా చేసిందో చూసావా? విసిరేదేదో ఇద్దరు విసిరుంటే ఒక కోటరకు వచ్చేది కదా. దీన్ని బట్టి నేనేం చేయాలి? బతికేంత పోరా. సాయంత్రం ఇంటికి వస్తావో అప్పుడు చెప్తా నీ పని. వస్తే చూద్దాంలే. పొట్టోడా, ఏమనుకుంటున్నావురా? నన్నే తిట్టే స్థాయికి ఎదిగావా నువ్వు? జాగ్రత్త. ఆ బబ్లీతో కొత్తగా ఆడుతున్నా ఉంటాయేంటి? కొట్టేనంటే చంపేస్తాను, జాగ్రత్త. విజయనగర సామ్రాజ్యంలో అక్కడున్న వ్యాపారస్తులు ముత్యం రత్నాలని వీధి చివర్లో వ్యాపారం చేసేవాళ్ళు. ఒకరోజు రాజు తన కొడుకుని భుజాన వేసుకుని, ఎక్కడికి పారిపోతున్నారా? కూర్చో కూర్చో. గంట కొట్టేదాకా బయటికి రాకూడదు. బయటకు వచ్చా అంటే నీ కాలు రెండు రేక్ కొట్టేస్తానేమనుకున్నావు రాస్కల్. వీడి సంగతి చూడు. రే నానా, కోటర్ బట్టలు సైజు లేవు. చిన్న పిన్న చార్జర్ లాగా ఉన్నావు నా కొడక. ఇంకోసారి నా కొడుకుతో పెట్టుకున్నావు అనుకో మొహం పగిలిపోద్ది అనుకున్నావా? కూర్చోరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ప్రేమం సినిమా చాలా బాగుంది, చూశాను నేను. ఉపేంద్ర సినిమా ఇది. ఇది కూడా బాగుంది, చూసా సినిమా. ఏంటితను? ఏంట్రా మీ నాన్న నీలాగే చేస్తున్నాడు? మేడం మీరు చెప్పండి. అంతటితో రాజ్యం పడిపోయింది. ఈ దేవాలయం ఉంది కదా మేడం, సరికొత్తగా రెనోవేట్ చేశారు. ఇక్కడ ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది, అంతే. తీరదనే మాటే ఉండదు. కాసేపు కూర్చుని వెళ్దాం. అలాగే మేడం. శ్రీకాంత్ గారు, మేడం మిమ్మల్ని నేను ఒకటి అడగాలి. మీరు అడగండి మేడం. ఇన్ని రోజులైనా ప్రేమ్ వాళ్ళ అమ్మగారు కనపడలేదే, ఆవిడెక్కడున్నారు? మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పొద్దు. అటువంటిదేం లేదు, అదొక పెద్ద కథ. నా భార్య లాయర్ అండి, పెద్ద లాయరు. తన వాగ్దాటి వల్ల ఎన్నో కేసులు గెలిచింది. అందులో 30% వంతు అన్ని డైవర్స్ కేసులే. తను ఒక్కసారి వాదించడం మొదలెడితే ఆడపిల్లకి సుతంత్రం లేదా మైలార్డ్? తనకి నచ్చిన బట్టలు వేసుకోవడానికి సుతంత్రం ఉంది. తాళి కట్టినప్పటి నుంచి చనిపోయేదాకా భర్త, పిల్లలు, ఇల్లు అని అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుంది. ఆయన ఇచ్చిన హింసలు భరించుకుని చివరిదాకా తాను బతుకుతుంది మైలార్డ్. ఒక ఆడదాని త్యాగానికి ముందు ఏది సమం కాదు. యువర్ ఆనర్, తనకిను ఒక సుతంత్రం ఉంది. దట్స్ ఆల్ మైలార్డ్. కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. మేడం, మా జడ్జిమెంట్ ఎప్పుడొస్తుంది మేడం? ఇలా చూడమ్మా, ఇంకా 25,000 ఇస్తే నీ కేసు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మేడం, నా దగ్గర ఈ తాళి తప్ప ఇవ్వడానికి ఏమీ లేదు మేడం. భర్తని వద్దనుకున్న తర్వాత ఆ తాళిబొట్టుని ఏం చేసుకుంటావు? దాన్నే ఇవ్వు, పర్లేదు. అది ఎవరినో వెడగొట్టిన పాపం మన కుటుంబానికి ఎక్కడ అంటుకుంటుందని బాధగా ఉంది. లక్షల్లో ఫీజు తీసుకున్నా స్టాంపు కోసం 10 రూపాయలు అడుగుతామే, సిగ్గుగా ఉండదు? నేనలా సంపాదిస్తున్నాను కాబట్టే హాయిగా జాలీగా కూర్చుని ఇలా రోజు టైంకి తింటున్నారు. నేను దేంట్లో తక్కువే? కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది నాకు. ఏదో నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఊరికే ఉంటున్నా. నోరు మూసుకుని తినండి. రోజు ఇదే గోలైపోయింది మీతో. ఎంత కష్టపడినా ఇంతే. అంతా నా తలరాత. ఏ దేశంలో పుట్టావురా నువ్వు? నన్ను అడిగితే అమ్మని అడుగు. రెండు సంవత్సరాల నుంచి కేసు వెళ్తూనే ఉంది. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి రావచ్చు కదా. ఇలా చూడండి సార్,
నాకు జీవితంలో చాలా బాధలు ఉన్నాయి. నేను ప్రశాంతంగా బతకాలి. తన నుంచి నాకు డివోర్స్ ఇప్పించండి. నాకు ఈయనతో కలిసి బతకడం ఇష్టం లేదు. నాకు భరణం ఇప్పించండి. నేను ఎక్కడికన్నా వెళ్ళి బతుకుతాను. నా క్లయింట్ ప్రకాష్ దగ్గర కోటి లెక్కన ఆస్తి ఉంది కాబట్టే తన వెంటపడి తిను పెళ్లి చేసుకునింది. ఈవిడ భరణంగా తన సగ ఆస్తి అడుగుతోంది. ఈవిడ ఉద్దేశం కలిసి బతకడం కాదు, అంత భరణం కోసమే. మై లార్డ్, మీరీబోయే తీర్పు ఇలాంటి వాళ్ళకి పాఠంగా ఉండాలి. దట్స్ ఆల్ మై లార్డ్. I will announce the final judgment. The degree of divorce is passed. Marriage stands dissolved. ఎలా చెప్పాలి మేడం? అది మీతో ఒక విషయం చెప్పాలి మేడం. చెప్పండి. మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒక విషయం చెబుతాను. చెప్పండి. ఏంటి? నా దగ్గర చాలా డబ్బుంది. చెప్పు. అది ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావడం లేదు. మీరు ఒప్పుకుంటే అడుగు. నా సగం ఆస్తి మీకు ఇచ్చేస్తాను. ఆ ఆస్తిని ఎలా అనుభవించాలి? నాతో పాటు ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా. మీరు ఒప్పుకుంటే ఎవరికీ తెలియకుండా నేను చూసుకుంటాను. డబ్బుకు ముందు ఏ బంధమో ముఖ్యం లేదని పెళ్ళైన తర్వాతే నాకు అర్థమైంది. డబ్బు ఉంటేనే అన్ని. మనిద్దరం ఒకటిగా కలిసి జీవించడంలో ఎటువంటి అర్థం ఉండదు. అర్థం వెతుకుతే దొరుకుతుంది, చూస్తే తెలియదు. అశుద్ధాన్ని తొక్కితే కాళ్ళు కొడుక్కోకుండా వెళ్ళం కదా, అలాగే వదిలేశామంటే ఒళ్ళంతా పాకుతుంది. అలా అశుద్ధాన్ని తొక్కే అంత పని నేనేం చేయలేదు. అటువంటప్పుడు నీ ఆఫీసులో వాడెవడో నీ చేతిని తాకితే చూస్తూ ఊరికే ఉన్నావు, అది తప్పు కాదా? చెప్పు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీకు ఎంత బుద్ధి ఉందో ఆ లెవెల్కే ఆలోచిస్తారు. అది నా ఆఫీస్. అక్కడ ఎంతో మంది క్లయింట్ వస్తూ ఉంటారు. వాళ్ళని కన్విన్స్ చేసి ఏదో ఒకటి మాట్లాడాలి. దాన్ని మీరు తప్పుగా అనుకుంటే నేనేం చెయ్యాలి? నేను తప్పుగా అనుకున్నానా? నేనేం తప్పుగా అనుకున్నాను? మరి ఏంటి మీరు మాట్లాడుతున్న మాటల్లో అర్థం కావట్లేదు? నేను కళ్ళారా చూశాను. ఒకవేళ నా కళ్ళారా చూడకపోతే ఎన్ని జరుగుంటేవో తెలుసా? ఛే, ఇంత చీపుగా మాట్లాడుతున్నారు. నేను చీపా? అవును. నువ్వింతవరకు ఎంతో మందికి డైవోర్స్ ఇప్పించావు. ఒంటరిగా బతకడం ఎలా ఉంటుందో అది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటావు. నేను నా కొడుకుని తీసుకెళ్ళిపోతాను. ప్రేమ్, రే ప్రేమ్, ప్రేమ్. ఏంటన్నా? ఇక నీ భవిష్యత్ అంతా మన ఊర్లోనే ఉంటుంది. పద. నేను ఎక్కడికి రానా? ఎక్కడే ఉంటాను. రేయ్ పదరా. అమ్మా నువ్వైనా చెప్పమ్మా. ఎల్లరా, మీ నాన్న పిలుస్తున్నారు కదా, ఆయన ఏం చేస్తాడని నేను చూస్తాను. ఇప్పుడు వెళ్తాడు, రేపు పొద్దున్నకి ఇంటికి వస్తాడు. ఇవన్నీ నేను చూడలేదా? రేయ్ పదరా. సారీ శ్రీకాంత్ గారు, మీ మనసులో ఇంత బాధ ఉందన్న విషయం నాకు తెలీదు. మీరేం బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి. ఏం సర్దుకుంటాయి మేడం? ఈ జగత్తులో 30 మంది నాలాంటి వారే ఉన్నారు. పదండి వెళ్దాం. ఏంట్రా ఓడిపోగానే కళ్ళు నెత్తికెక్కాయా? రోడ్డు మీద వెళ్లకుండా మనుషుల మీద వెళ్తున్నావేంట్రా? మీరు ఏమన్నా ఫ్రీడమ్ ఫైటర్ అనుకుంటున్నారా? మీరు గెలిచింది ఆఫ్టర్ ఆల్ ఎస్టీఎంసీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ అని అనుకోకండి. ఎస్టీఎంసీ ఎలక్షన్స్ లో గెలవలేకపోయారు, ఎమ్మెల్యే ఎలక్షన్ ఎలా ఫేస్ చేస్తారు? దీంతో అన్ని అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉంది. మీరు ఎలా అధికారం చేస్తారని నేను ఏయ్, నేను కుస్తీ పడకూడదనే అనుకుంటున్నాను. తలకి తలపాగా చుట్టానంటే అదే దమ్ము, అదే ధైర్యం. చూస్తావా? మరి ఓవర్గా ఎగరకు. నువ్వింకా చిన్న పిల్లాడివి. వెళ్ళు. ఎదిరించి నిలిచేటప్పుడు తెలుస్తుంది చిన్నవాడెవరు పెద్దవాడెవరని. శ్రీకాంత్ గారు, గట్టిగా అరిచి మాట్లాడితే భయపడిపోతారనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళరా. మీకు ఉందిలే. ఉంది ఉంది. మేడం గారు, వీళ్ళని ఇలాగే వదలకూడదు. దీనికి ముగింపు పలకాలి.
నేనున్నప్పుడు మాట్లాడు ఉండాలి. వాడి సంగతి అప్పుడు తేల్చేవాడిని. ఏ రావుతార్, రారా బయటికి, నీ అంతు తేలుస్తాం. ఈ రోజు నిన్ను ఉతికి ఆరేయకపోతే నేను నా అబ్బకే పుట్టినని కాదురా. ఇది పహిల్వాన్ ధైర్యం అంటే. పహిల్వాన్ వదలొద్దు, పట్టు. బయటికి రారా రేయ్. ఏంటి ఎక్కడో కుక్క అరుస్తున్న శబ్దం వస్తోంది? నువ్వేమన్నా మాట్లాడావా? ఎంత పొగరో మనల్ని కుక్క అంటున్నాడు. మాటల్ని జాగ్రత్తగా రాని. నువ్వు జీవితాంతం ఓడిపోయి ఒక్కసారి నా ఇంటి ముందుకొచ్చి నిలబడ్డావే, ఇదే రాని జీవితం. చూడు, నీ తమ్ముడు ఒక ఆడదానిపై తన పౌరుషాలు చూపిస్తున్నాడు. నవ్వుతావేంట్రా? ఒక్క అమ్మాయి దగ్గర నీ ఆట చూపించావా? అరే, అది నా పనిరా. చూడండి, ఆవిడ మన ఊరి పిల్లలకి పాఠాలు నేర్పించడానికి వచ్చారు. ఇంకోసారి ఆవిడ విషయంలో మీరు జోక్యం చేసుకుంటే మీ ఇద్దరు జైల్లో చెప్పకూడదు తింటారు. జైలుకు పంపుతావా? జైలే ఉన్న పూర్ణలాజ్ అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టు పంపడానికి? చూడు, నా తమ్ముడు తప్పు చేశాడు. నేను వాడికి బుద్ధి చెప్తాను. బయలుదేరు. మరోసారి ఇలా జరిగిందంటే ఈ పహిల్వాన్ గాడి దమ్మేంటో రుచి చూడాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోండి, జాగ్రత్త. వినాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇక చాలే గాని రండి వెళ్దాం. రండి. రే, పోతూ బాగా తిట్టుకుంటూ వెళ్ళండ్రా. అడ్డమైన బూతులు తిట్టుకోండి. రే, నీకేంట్రా ప్రాబ్లం? అన్నా మండుతుందన్నా, ఏదో ఒకటి చేస్తారా? చిన్న పిల్లాడు చేసినట్టు అల్లరి పనులు చేస్తూ అన్ని నా నెత్తిన పెడుతున్నావు. అసలే నేను సమస్యలతో కన్ఫ్యూజ్ అవుతుంటే. నువ్వా? నేనే. బయల్వాన్లు, ఊరు ప్రజలు అందరినీ ఇంటికి పంపుతున్నావా? మంచి ధైర్యమే నీకు. ఇంత మస్తుగా నిలబడి మాట్లాడుతున్నావు. అంత ధైర్యం. నువ్వెంత బెదిరించినా నేనేం భయపడ్డా. ఈ చోటు నాది, ఈ ఇల్లు నాది, ఈ స్కూలు నాది. నేనెప్పుడు ఇలాగే ధైర్యంగా నిలబడతాను. నీ బెదిరింపులు నా దగ్గరొద్దు. నన్ను ఒక స్కూల్ టీచర్గానే చూసావు, నా ఇంకో రూపం చూడలేదు. ఏం లేదు, రా. ధైర్యంగా నిలబడతావా? నిలబడు. చూద్దాంలే నీ ధైర్యం ఎక్కడ దాకా పోతుందని. ఏంటే బోండం, చూసినా చూడనట్టు వెళ్తున్నావు? వెళ్ళు, సాయంకాలం ఇటు వైపుగా వస్తా, అప్పుడు చూసుకుంటాను. చూడు, సరైన వేటగాడు వల విసిరితే అందులో చిక్కుకొని పక్షి అంటూ ఉండదమ్మా. రే పొట్టి బుడంకాయ్, నేను లాగొకటి కొట్టానంటే ఎగిరి వెళ్ళి పడతావు. సరే వెళ్ళు, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? మీరెలా ఉన్నారు? బాగున్నాను సార్. స్కూల్ మొత్తం పెయింట్ చేయించాం సార్. రండి సార్. నమస్తే సార్. కూర్చోండి సార్. నమస్తే సార్. సార్ టీ కాఫీలు ఏమైనా? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మేమందరం బాగున్నాం సార్. బానే ఉంటారు. అందరి అకౌంట్లోకి కరెక్ట్ టైంకి శాలరీ పడుతుందా? అదంతా కరెక్ట్ గా వస్తుంది సార్. ఎవరో ఒక్కరి అకౌంట్కి ఒక్క సున్నా ఎక్కువ వస్తున్నట్టుగా ఉంది. ఏంటి సార్ ఎప్పుడు చూసినా మా జీతాల మీద కన్నేస్తారు. పేరుకే గవర్నమెంట్ ఉద్యోగం, గవర్నమెంట్ శాలరీ, కానీ అన్ని అప్పులు. ఇప్పుడే ఒక ఇల్లు కట్టాను, అప్పు. నుయ్యి తవ్వాను, అప్పు. అమ్మాయికి పెళ్లి చేశాను, అప్పు. సైలెన్స్. మీకు కాదండి బ్రదర్, మీకా? నాకదంతా. నందిని, మీ బ్యాంక్ పాస్బుక్ ఒకసారి ఇస్తారా? చెక్ చేయాలి. ఎందుకు సార్? ఏంటండి, ఏం తెలియనట్టు డ్రామా చేస్తున్నారా? నువ్వు అధ్యక్షుడు కలిసి చేసిన దాని గురించి నాకు కంప్లైంట్ వచ్చింది. సార్, మేడం అలాంటి వారు కాదు. మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. జస్ట్ షట్ అప్. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది నాకు బాగా తెలుసు. మిస్ నందిని, మీ మీద కంప్లైంట్ వచ్చింది. మీరు క్లారిఫికేషన్ ఇచ్చి తీరాలి, లేదంటే సస్పెండ్ అవుతారు.
అయ్యో సార్ 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 ఒక్క నిమిషం సార్ నా మాట వినండి. మేడం గారు మీరేం బాధపడకండి. ఇదంతా చేసింది ఆ రావుతారనని నాకు బాగా తెలుసు. వాడు దొరికాడంటే చెప్పుతో కొడతాను. నందు, నువ్వు ఏడుస్తున్నావా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇది నీకు అసలు మ్యాటరే కాదు. ఎట్లాంటి వాళ్ళని ఫేస్ చేసావు. వీడు నీకు ఒక లెక్క. నువ్వు తప్పు చేయలేదని నీ మనసాక్షి కనిపిస్తే నువ్వు ఇక భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపెట్టు. తప్పెవరు చేశారో నువ్వు తెలుసుకో. ఒక్కరిని కూడా వదిలిపెట్టకు. ఎవరిక్కడ బిఈఓ? నేనే. నువ్వెవడ్రా లోపలికి కుక్కలా వచ్చావు? తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? అంటే అంటే నీకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. ఏం వాగుతున్నావు? మైండ్ యువర్ టంగ్. టంగ్ గింగని మన ముందు బలాదూర్. ఎరా నిన్న మా మిస్ నందిని మేడం దగ్గర లేనిపోని ఇన్వెస్టిగేషన్ అన్ని చేసి ఎవడో అధ్యక్షుడు అన్నావంటే ఇప్పుడు చెప్పు, నేనే ఆ అధ్యక్షుడిని. ఓహోహో, నువ్వే నా అధ్యక్షుడివి. ఆ నందిని మేడంతో కలిసి ఫ్రాడ్ పనిచేసిన పెద్ద మనిషి. హర్ష, ఈయన ఫైల్ తీసుకురామా. తమ్ముడు కూర్చో. ఈ పహిల్వాన్ గాడికే ఫైలా? ఈ పహిల్వాన్ గాడు కొట్టే దెబ్బ ఎట్టా ఉంటుందో మేడం గారు, ఆ మొక్కలన్నింటి శుభ్రపరిచి వాటిని సిద్ధం చేసాం. అలాగే మీరు ఆ బోర్వెల్ చెప్పారు కదా, దాన్ని కూడా అవన్నీ చేసేసాం. మొత్తానికి మన బడి బాగుండాలా. మీరేం కంగారు పడబాకండి, మొత్తం నేను చూసుకుంటాను. రే బడవా, ఇదేమన్నా గ్రామ పంచాయతీ అనుకున్నావా? అక్కడ నీ పెళ్ళం చెప్పిందే అధికారం అవుద్ది. మేడం మళ్ళీ వచ్చారు చూడండి. నమస్తే సార్. నమస్కారం సార్. ఐఎమ్ సారీ మేడం, నాకు రాంగ్ కంప్లైంట్ రావడం వల్ల మిమ్మల్ని ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది. అది కదా సారు, మీరు ఒక అధికారి, బాగా చదువుకున్నవారు, తప్పేది ఒప్పేది తెలుసుకుని మాట్లాడాలి కదా సార్. ఏదో అధికారంలో ఉన్నాం కదా అని మనకిష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా చేయకూడదుగా. చూడండి, నేను ఎస్టీఎంసీకి అధ్యక్షుడిని అయ్యాను. అందుకని ఈ మాస్టర్లందరినీ నేను బెదిరిస్తున్నానా ఏంటి? సార్ మీకు విషయం చెప్పాలి. మీరు అడ్డమైన వాళ్ళ మాటలు నమ్మకండి. పాపం మేడం ఎంత టెన్షన్ అయ్యారో తెలుసా? ఈ విషయంలో ఆవిడ డీసీకి కంప్లైంట్ చేయాలి అనుకున్నారు. ఆవిడ అలా చేస్తే నేను వద్దని చెప్పలేను, అర్థం చేసుకోండి. ప్లీజ్ మేడం, ఈ విషయం అంత దూరం తీసుకువెళ్ళకండి. ఇంతటితో వదిలేయండి. ఒకరి మీద నింద వేసే ముందు అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవాలి. ఒకసారి అవమానం జరిగిన తర్వాత సారీ అడిగితే ఏంటి, అడగకపోతే ఏంటి? మీరిక్కడికి రాకపోయి ఉంటే నేను ఇన్నోసెంట్ అని ఎవరు నమ్ముండరో. నా మీద ఎవరు నమ్మకం పెట్టుకునేవాళ్ళు కాదు. మేడం వదిలేయండి, మేము పెట్టుకున్నాం కదా. నేను వెళ్ళొస్తాను మేడం. కాఫీ ఏమైనా తాగి పెడతారా? చాలా సంతోషం. హలో సార్, నేను బిఈఓ. మనం అనుకున్నది ఏది జరగలేదు సార్. ఏం పర్వాలేదు, వదిలే. నాకు ముందు నుంచి నీ మీద డౌట్ ఉంది. సారీ సార్. సరే, ఎలాగైనా ఓడిపోయాం కదా, పండగ చేసుకుందాంలే. సార్ అది సాయంత్రం క్లబ్లో మీట్ అవుదాం. సరే సార్. ఓకే. నా ప్లాన్ మొత్తం రివర్స్ అవుతోంది. పోయి అమ్మాయి దగ్గర ఓడిపోతున్నాను. ఆ పైల్వాన్ సపోర్ట్ లేకపోతే ఆ అమ్మాయి కథ ముగించేసేవాణ్ణి. ఉండని, ఇది ఓడిపోవడం అని ఎందుకు అనుకోవాలి? దీన్ని ఒక ఆటలా అనుకోవచ్చుగా. మళ్ళీ ఆడదాం. ఏమే, ఏంటండి? కాస్త కాఫీ తీసుకురా. పాలు లేవు. బయట మర్యాద లేదు అనుకుంటే ఇంట్లో కూడా లేకుండా పోయిందే. నిజంగానే పాలు లేవేమో, మనం ఎందుకు అలా అనుకోవాలి? సరే చూద్దాం. అంజలి, ప్రెసెంట్ మ్యామ్. బబ్లీ, ప్రెసెంట్ మ్యామ్. మేఘనా, ప్రెసెంట్ పవలా, నమస్తే మేడం. ప్రేమ్, ప్రెసెంట్ మ్యామ్. శృతి. రాలేదు మేడం. ఈ రోజు కూడా రాలేదా? 2-3 రోజులవుతుంది. రాజీ, ఏమైంది?
వాళ్ళ అమ్మ కొంట్లో బాలేదని తను రాలేదు మేడం. వాళ్ళ అమ్మగారు కొంట్లో బాగలేదా? శృతి, మేడం మీరా? నమస్తే. నమస్తే నమస్తే. ఎందుకు 3 రోజులుగా స్కూల్కి రావడం లేదు? అమ్మ కొంట్లో బాలేదు మేడం. ఏమైంది? శృతి, వస్తున్నానమ్మా. అమ్మా ఏమైంది? స్కూల్ నుంచి మేడం వాళ్ళు వచ్చారు. రా, ఏమైందమ్మా? మాట్లాడమ్మా. ఏమైంది? అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? మేడం గారు, వెళ్ళి నీళ్లు తీసుకురా. సరే. ఏంటమ్మా? మెల్లగా. నా కూతురికి ఎవరూ లేరమ్మా. తనకి మీరే దిక్కమ్మా. అమ్మా, 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 శృతి. మేఘనా, చెప్పు నందు. ఆడుకుంటున్నావా? అవును. లేట్ అయింది, వెళ్ళి పడుకో. ఒక్క నిమిషం. వెళ్ళి పడుకో. మ్యామ్, ఇంతమంది ఎక్కడికి ఎందుకు వస్తున్నారు? పక్కనున్న స్కూల్ క్లోజ్ అయింది. అక్కడున్న పిల్లలందరూ ఇక్కడికి వస్తున్నారు. పక్క స్కూల్ ఎందుకు క్లోజ్ చేశారు? అక్కడ పిల్లల లిస్టు తగ్గడంతో స్కూల్ క్లోజ్ చేసేశారు. అందుకే పిల్లలందరూ ఇక్కడికి వస్తున్నారు. అలా అయితే మేడం, మన స్కూల్లో స్ట్రెంత్ తక్కువ అయితే మన స్కూల్ కూడా ఖాళీ చేస్తారా? ఈ విధంగా స్ట్రెంత్ లేదు, ఫెసిలిటీస్ లేవు, టీచర్స్ లేవు అని ఖాళీ చేసుకుంటూ వస్తే ఏదో ఒక రోజు గవర్నమెంట్ స్కూల్ అనేదే లేదు అని వినాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది మేడం. దీన్ని మనం ఇలాగే వదిలేయకూడదు. గవర్నమెంట్ ఆఫీసర్కి పని లేకపోయినా తెరిచే ఉంది, కానీ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు తెరిచే ఉండకూడదు? ఇదే పరిస్థితి మన స్కూల్ కూడా వస్తే ఏంటి నందు, చాలా రోజుల తర్వాత ఇటువైపు వచ్చావు? విషయం ఏంటి? సౌమ్య, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పు నందు, ఏ హెల్ప్ అయినా నేను చేస్తాను. ఏంటో చెప్పు. అన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ ని క్లోజ్ చేస్తున్నారు. దీని గురించి ఏదైనా న్యూస్ చేయగలవా? ఈ సమస్యలన్నీ నీకెందుకే? అది కాకుండా ఇలాంటి టీఆర్పీ రాని ప్రోగ్రామ్స్ ని టెలికాస్ట్ చేయడానికి మా బాస్ అస్సలు ఒప్పుకోరే. అయితే మీ ఎవ్వరికీ సోషల్ అవేర్నెస్ మీద బాధ్యత లేదా? ఐ మీన్ వాళ్ళకి. నందు, నువ్వు డైరెక్ట్ గా నన్నే అను, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇలాంటి ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు మామూలైపోయింది. బట్ ఇది ప్రజల కోసం కాదు, టీఆర్పీ కోసం కాదు, ఇది పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నావు. అది సరే, నీ స్కూల్ ఏం క్లోజ్ అవ్వలేదు కదా, ఇంకేంటి ప్రాబ్లం? రేపు మా స్కూల్ కూడా క్లోజ్ చేయొచ్చు. ఐఎమ్ సారీ, ఐఎమ్ హెల్ప్లెస్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ సార్. ఈవిడ మన నందిని మేడం గారు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఎవ్వరూ శబ్దం చేయకూడదు. కీప్ క్వైట్ అండ్ లెజన్ టు హియర్, డోంట్ గొడవ. నీ ఇంగ్లీష్ పాతి పెట్ట పిల్లలందరి ముందు పరువు తీస్తున్నావు కదా. మేడం, మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈ రోజు మన స్కూల్ స్ట్రెంత్ 84 నుంచి 100కొచ్చింది. చప్పట్లు కొట్టండి. ఇది సంతోషించాల్సిన విషయం కాదు. పక్కనున్న స్కూల్ క్లోజ్ అవ్వడంతో ఆ పిల్లలు మన స్కూల్లో చేరి అందువల్లే మన స్ట్రెంత్ ఎక్కువైంది. రేపు ఇదే పరిస్థితి మన స్కూల్ కూడా రావచ్చు.
అందువల్ల మనం ఇప్పుడే సిద్ధంగా ఉండాలి. ఎవరు ఎలాగైనా చావండి అని అనుకోవడానికి ఇదేం పాలిటిక్స్ కాదు. మీ భవిష్యత్తుని మీరే ఏర్పరచుకోవాలి. 84 మంది వస్తే ఏంటి, 100 మంది వస్తే ఏంటి? జీతం ఇచ్చే వరకు స్కూల్ తెరిసే ఉంచుతారు. అన్ని స్కూల్ మూసినట్టు మన స్కూల్ కూడా మూసేస్తారా? ఏదైనా చెప్పరా? ఏమైందిరా ప్రేమ? ఏంట్రా అదోలో ఉన్నావు? ఎత్తుకోండి. చాలా సీరియస్ గా ఉందా డాక్టర్? ఎస్ మేడం, కండిషన్ క్రిటికల్ గా ఉంది. ట్రీట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ చేసాం. వి ఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్ మేడం. వాళ్ళ నాన్నగారిని రమ్మని చెప్పాం. ఆయన కాసేపట్లో వచ్చేస్తారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేడం. డాక్టర్ నమస్కారం డాక్టర్ గారు. లేని వాడి నాన్నని నా కొడుకు ఏమైంది డాక్టర్? నిన్నటి వరకు చక్కగా తింటూ ఆడుకునేవాడు కదా. ఈ రోజు వాడిని తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారంటే నేను తట్టుకోలేకపోతున్నా. డాక్టర్ నా కొడుకుని కాపాడండి డాక్టర్. ఇది మెడికల్ ఫీల్డ్ లోనే చాలా రేర్ అయిన కేసు. మేము మా ప్రయత్నం చేస్తున్నాం. అన్ని టెస్టులని ల్యాబ్కి పంపించాం. రిపోర్ట్ రావాలి. మేము అందుకోసమే వెయిట్ చేస్తున్నాం. మీరేం ప్రయత్నం చేస్తారు? అసలు మీకు ఎవరు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చింది? మీరు నా కొడుకుని కాపాడలేమని ఇలా మాటలు మాట్లాడుతుంటే ఎలా? నా మీద మీకు నమ్మకం లేకపోతే వేరే ఎక్కడ జాయిన్ చేయండి. చేస్తాను. వెళ్తాం. గవర్నమెంట్ స్కూల్లో చేర్చినట్టుగా నా కొడుకుని గవర్నమెంట్ హాస్పిటల్ చేరుస్తా. చూడండి మేడం, నా కొడుకుని కాపాడలేమంటున్నారు. కాస్త నిదానంగా ఉండండి. ఎలా నిదానంగా ఉండాలి మేడం? నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడికి ఎవరైతే నేను ప్రాణాలతో ఉండలేను మేడం. శ్రీకాంత్ గారు, తన చివరి కోరిక ఏమిటో తెలుసా? కోరిక నాకేం చెప్పలేదు. మీకెవరు చెప్పాడా మేడం? నాకు తెలుసు. ఏంటి మేడం అది? తను సీఎం ని మీట్ అవ్వాలట. ఎవరిని? సీఎం ని మీట్ అవ్వాలన్నాడు. సీఎం గారా? ఓరి దేవుడా, సీఎం ని కలవడం అంటే రాత్రికి వచ్చి పొద్దున వెళ్లి బంధువులు అనుకుంటాడు వాడు. 4 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకున్న దొరకరు వారు. వీడు వచ్చినా కూడా వాళ్ళు రారు, కర్మకు కూడా రారు. అందుకేం చెయ్యాలో నేను చెప్తాను. అందరికీ నమస్కారం. నా పేరు నందిని. సరస్వతీపురం గవర్నమెంట్ టీచర్ని. మా స్కూల్లో చదువుకుంటున్న ఒక అబ్బాయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని డాక్టర్ చెప్పారు. కానీ తనకు కోరిక ఉంది. అది తన నోటే వినండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రేమ్. సరస్వతీపురం స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. నా ఆరోగ్యం ఏం బాగాలేదు. అందువల్ల ఎక్కువ రోజులు ఉండనని చెప్పారు. నేను చనిపోకముందు నాకు ఒక ఆశ ఉంది. నేను సీఎంని ఒకసారి కలవాలి. ఆయనతో కొన్ని విషయాలు నేను చెప్పాలి. దయచేసి ఈ వీడియోని ఆయనకి చేరేదాకా షేర్ చేయండి. ఇప్పుడుండే పరిస్థితిలో రాష్ట్రంలో ఎక్కడ వ్యవసాయం అనేది లేకుండా పోయింది. ప్రభుత్వం ఏం చేస్తారనేదే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఓకే, ఇప్పుడే అందిన ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్. రండి ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటో చూద్దాం. ఒక పిల్లవాడిని ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ పిల్లవాడికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా స్ప్రెడ్ అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలనేదే ఆ పిల్లవాడి యొక్క గట్టి కోరిక. ఈ పరిస్థితిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పిల్లవాడి కోరికని తీరుస్తారంటారా? ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఏయ్ శివరాజ్, ఈ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇది నువ్వు నాకు ముందే చెప్పొచ్చుగా? సార్, ఈ విషయం రాత్రికి రాత్రే వైరల్ అయింది సార్. సరే, ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు టీఆర్పీ కోసం ఏవైనా చేస్తారు. ఇదంతా ఓ గిమిక్కే, వదిలే. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలనేదే ఆ పిల్లవాడి యొక్క గట్టి కోరిక. ఈ పరిస్థితిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పిల్లవాడిని సార్, అది తీరుస్తారంటారా? ఏం జరుగుతుందో ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. ఈ విషయంలో సింపతి దక్కుతుంది. ఎలక్షన్కి యూజ్ అవుతుంది సార్. ఇలా చూడు, సింపతి అది వర్కౌట్ అవ్వదు. మంచి పనులు చేస్తే జనం సునామీలా వచ్చి ఓటేస్తారు, తెలుసుకో. అది సరే, ఇవాళ ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయో చూడు. ఇప్పుడే మాకు అందిన సమాచారం. ఆ పిల్లవాడి తండ్రి స్వయంగా మా టీవీ ఛానల్కి వచ్చి ఈ సంఘటన గురించి మాట్లాడడం జరిగింది. నేను పోరాట యోధుణ్ణి, నేను ఒక పహిల్వాన్ని. నా కొడుకు కూడా నాలా గొప్ప పహిల్వాన్ అవ్వాలని పెంచుతున్నాను మేడం. కానీ విధి నా కొడుకుని నా నుంచి విడదీయాలని దేవుడు చూస్తున్నాడు.
డాక్టర్ గారు అన్నారు వాడి బ్రెయిన్ డెడ్ అవడానికి ఇక 24 గంటల సమయం ఉందన్నారు. తన కోరిక తీరితే అదే నాకు ఆత్మసంతృప్తి. వాడి కళ్ళ దగ్గరే సంతోషిస్తాను. ఇదా కన్న తండ్రి ఎంతో బాధగా మాట్లాడిన మాటలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV6. హలో హలో నందు, ఆ రోజు కవర్ స్టోరీ చెయ్యాలన్నావే, అది చేసావా? రేపు బ్రేకింగ్ న్యూస్ చూడు. హలో నందు, ఇప్పుడే కొత్తగా అందిన ఒక బ్రేకింగ్ న్యూస్. ఆ చిన్న పిల్లవాడి కోరికని తీర్చడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు హాస్పిటల్ కి బయలుదేరి వస్తున్నారు. సార్ అబ్బాయి ఆశ నెరవేరుస్తారు సార్. నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను. ఆ అబ్బాయి ఆశ ఏంటో నేను కూడా తెలుసుకోవాలి కదా. నేను తర్వాత మాట్లాడతాను. తప్పకుండా. సార్ నమస్కారం. ఉండు 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 ఉండు. నమస్కారం సార్. ఓహో పహిల్వాన్, ఎలా ఉన్నావయ్యా? సార్ నేను మీకు ఇంకా గుర్తున్నానా సార్? ఎందుకు అలా అంటున్నావు? నువ్వు మైసూర్కి కుస్తీ పోటీలకు వచ్చినప్పుడు నేనే కదా అక్కడ మినిస్టర్గా ఉన్నాను. ఏంటి సార్ మీరు ఇంకా నన్ను గుర్తుపెట్టుకున్నారంటే నేను ఎంత అదృష్టవంతులే సార్. అదేం లేదు, వాడు నా బిడ్డ సార్. ఓ మీ వాడేనా అది? సార్ మీతో ఏదో మాట్లాడాలని వాడి కోరిక సార్. సరే నేను మాట్లాడతాను. సరే ఉంటాను. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఓకే సార్. సార్ పడుకో పడుకో పడుకో. నీ పేరేంటి బాబు? ప్రేమ్ సార్. నీకేం కాదు, ధైర్యంగా ఉండు. టైంకి మందులు మాత్రలు వేసుకోవాలి. చెప్పు, నీ ఆశ ఏంటి? నా ఆశ ఒకటే సార్, ఎవరెవరు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నారో వాళ్ళు ఎవరైనా సరే, డాక్టర్ అయినా సరే, పియూన్ అయినా సరే, రాజకీయ వాళ్ళైనా సరే, వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చాలని ఒక చట్టాన్ని తీసుకురండి సార్. ఇందులో నీకేం లాభం ఉంది? లాభం నష్టాలు చూడ్డానికి ఇది పాలిటిక్స్ కాదు సార్, ప్రజల భవిష్యత్తు. ఎన్ని చిన్న చిన్న స్కూల్స్ మూసేశారని మీకు తెలుసా సార్? ఇలా చూడు, ఇదంతా నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. నువ్వన్నట్టు అలాంటి చట్టాన్ని తీసుకురావడం మంచిదే, కానీ అందుకని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఇంకేవైనా అడగాల? నా ఆశ ఇదొక్కటే సార్, అది మీ దగ్గర చెప్పేశాను. ఇలా చూడు బాబు, నీ ఉద్దేశం బాగానే ఉంది, అది తప్పని నేను అనడం లేదు. అందుకు కొంత టైం పడుతుంది. నువ్వు త్వరగా కోలుకో. చూడండి, మీ గురించి సౌమ్య అన్నీ చెప్పింది. తాను ఇంతకు ముందు నా దగ్గరే వర్క్ చేసింది. దీని గురించి నేను ఆలోచిస్తాను. సార్ మీరు ఆలోచించే తీరాలి సార్. సార్ ఏదైనా ఒక మంచి విషయం చేయాలనుకుంటే ఎవ్వరూ ముందుకు రారు సార్. సార్ జపాన్లో ఒక బిడ్డ కోసం ట్రైన్నే వదిలేశారు సార్. ఇక్కడ ఒకే ఒక స్టూడెంట్ కదా అని స్కూల్నే మూసేస్తున్నారు. అవసరమే లేని ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి, బ్రేకింగ్ న్యూస్గా మారుతున్నాయి. కానీ ఒక్క గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ అవబోతోందంటే దాన్ని ఎవరు కేర్ చేయట్లేదు, ఎలాంటి న్యూస్ రాదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు సార్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ సార్. స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ సార్. ఇదేలాగా గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ క్లోజ్ అవుతూ ఉంటే వీళ్ళందరి భవిష్యత్ ఏమవ్వాలి సార్? చూడండి, మీ కోరిక, సమాజం మీద మీ బాధ్యత నేను అర్థం చేసుకోగలను. కానీ సమయం
ఎవరికీ సొంతం కాదు. మంచి సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. అలాగే సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలంట, వాళ్ళ పిల్లలు మాత్రం కాన్వెంట్ స్కూల్లో చదవాలంట. వాళ్ళు వచ్చి ఇక్కడే చదవనే. ఆ అబ్బాయి చెప్పిందిలో తప్పేముంది? దీనికి ఒక మార్పు రావాలండి. ఆ అబ్బాయి చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళు పిల్లలు కూడా ఇక్కడే చదవని. అందులో తప్పేముంది? ఆ పిల్లవాడు తనకున్న కోరిక ఏంటని నోరు తెరిచి చెప్పాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనికి ఎటువంటి సమాధానం చెప్తారని మనం వేచి చూద్దాం. కానీ ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఎటువంటి సమాధానం చెప్పకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకి సమాజం పైన ఒక బాధ్యత ఉందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఆయన సమాధానం కోసం ఈ రాష్ట్రమే ఎదురు చూస్తుంది. లేదా ఏం జరుగుతుందో మనం ఇంకా చూద్దాం. నా ఆశ ఒక్కటే సార్, ఎవరెవరు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలని ఒక చట్టాన్ని తీసుకొని రండి సార్. ఇదిగో శివరాజ్, చెప్పండి సార్. సెక్రటరీకి ఫోన్ చేసి సరే సార్. కేబినెట్ మీటింగ్కి ఏర్పాటు చేయమను. ఓకే సార్. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి. చూడండి, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మన్నందుకు ఒక కారణం ఉంది. ఒక గవర్నమెంట్ స్కూలుకి చెందిన కుర్రాడు తన ఆశ ఏంటో నాతో చెప్పాడు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను నా బాధ్యతను నెరవేర్చి తీరాలి. అందుకే ఈ మీటింగ్. అతని ఆశ ఏంటో తెలుసా? గవర్నమెంట్ ఉద్యోగులందరూ కూడా వారి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలని, అలాగని ఓ చట్టాన్ని తీసుకురావాలి. అదే అతని ఆశ. ఇవన్నీ జరగదు, వదిలేండి. ఏయ్, నీకు 4 కాన్వెంట్లున్నాయని నాకు తెలుసు. అది కాదు సార్, కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న నా పిల్లల్ని సడన్ గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోమంటే ఎలా సార్? ఇలా చూడండి, ఇది మీ ఒక్కరి సమస్య కాదు, ఇది అందరి సమస్య కూడా. ఇక్కడ మారాల్సింది పిల్లల మనసు కాదు, మనందరి మనసు. ఒక పిల్లవాడి కోసం ఇంత నిర్ణయం తీసుకుంటున్నారే, ఇది రిస్క్ కాదా సార్? ఇలా చూడండి, ఆ అబ్బాయి తన ఆశ ఏంటనేది చెప్పాడు. నేను సడన్గా ఏదో ఒకటి చెప్పకూడదని అక్కడి నుంచి వచ్చేశాను. ఈ మీడియా వాళ్ళు తిప్పి తిప్పి దానికి వేరే అర్థం తీసుకొస్తున్నారు. సో మనమిప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకొని తీరాలి. ఇలా చూడండి ముఖ్యమంత్రి గారు, ఇది జరగదండి, ఇది జరగదు. సరే, ఒప్పుకున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. అలా కాని పక్షంలో ఫైల్స్ అక్కడున్నాయి, రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఒక్క నిమిషం వినండి. మనకు వేరే దారి లేదు. ఒకటి, ఇది అసెంబ్లీలో పాస్ అవ్వాలి, లేదా నేను రాజీనామా చేయాలి. నాకు మీకంటే గవర్నమెంటే పెద్దది. గవర్నమెంట్ కంటే సమాజ సేవ ఇంకా పెద్దది. ఇక మీరే నిర్ణయించుకోండి. ఇదంతా మనకి సరిరాదు. ఇది చాలా అన్యాయంగా ఉంది. ఆశ్రమంలో అమాయకుడిగా ఉన్నాడని ఈయన్ని తీసుకొచ్చి గౌరవంగా ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తే మన చేతులతోనే అంట్లు తోమేటట్టు చేస్తున్నాడే. సార్, నేను దీనికి ఒప్పుకుంటాను సార్. నేను ఒప్పుకుంటాను సార్. నేను ఒప్పుకుంటున్నాను సార్. నేను ఒప్పుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రెండోసారిగా ఆ పిల్లవాడి కోసం హాస్పిటల్ కి వచ్చారు. ఈసారైనా ఆ చిన్న పిల్లవాడి కోరిక ముఖ్యమంత్రి గారు పూర్తి చేస్తారా లేదా అని చూద్దాం.
సార్ నీ ఆశ నెరవేరుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఈ దేశానికి ఆస్తి. ఈ దేశం మీ చేతుల్లోనే ఉంది, తెలుసా? ఒక విషయం చెప్పనా? ఇదంతా మీరందరూ ఆడుతున్న నాటకమని నాకు బాగా తెలుసు. సార్ మీ నాన్న కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి, కానీ అందులో దుఃఖం లేదు. ఇదంతా నేను దాటే వచ్చాను. ఎన్ని రోజులు ఇదంతా ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకు సార్? ఎందుకంటే నేను చదివింది కూడా ప్రభుత్వ స్కూల్లోనే. సార్ ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు, అర్థమైందా? సరే సార్. సీఎం గారు వస్తున్నారు. విద్యార్థులతో మీలాంటి మంచి ఉపాధ్యాయులు ఉండడం వల్లే గవర్నమెంట్ స్కూల్స్ ఎప్పటికీ మనుగడలో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి సీఎం ఉంటే మాకు ఎలాంటి సమస్య ఉండదు. మీరే మాకు ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరేనమ్మా, మంచిది. వస్తా. థ్యాంక్ యూ సార్. సార్ నిజంగానే ఆ అబ్బాయి కోరిక నెరవేరుస్తుందా లేకపోతే ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్సా? సార్ అది కాకుండా బిల్లు అమలులోకి వస్తున్న పరిస్థితిలో పెద్ద పవర్స్ లో ఉన్న వాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు ఆ ప్రెషర్ ఉంటుంది కదా సార్? దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, కానీ గవర్నమెంట్ స్కూల్స్ అక్కర్లేదు. ధనవంతులు తమ పిల్లల్ని ఎల్కేజీ యూకేజీలో చేర్పించడానికి పెద్ద పెద్ద కాన్వెంట్ల ముందు నుంచొని లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ వైపు తిరిగి కూడా చూడడం లేదు. ఎందుకని? కానీ ఇదే ప్రజలు గవర్నమెంట్ ఉద్యోగాలకై ఆరాటపడతారు. గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలే రాలేదంటే దాని బేస్మెంట్ ఏమవుతుంది ఆలోచించండి. అందువల్ల మా గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది. అందరూ ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసిన వాళ్ళు కూడా ప్రభుత్వ కళాశాలలోనే చదివి ఉండాలి. మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలు కాపాడబడాలి. దాని మూలంగా విద్య అనేది వ్యాపారం కాకుండా చూసుకోవాలి. ఎందుకు? అందరి సహకారం కావాలి, ముఖ్యంగా మీడియా సహకారం. ఇలాంటి ఒక సంఘటనకి మన రాష్ట్రం మొత్తంగా చాలా గర్వపడాలి. ఈ చిన్న పిల్లవాడి కోరికని తీర్చడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంత త్వరగా వచ్చి కలుస్తారని అస్సలు ఎదురు చూడలేదు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. ఈ స్కూల్లో బోర్డ్ నుంచి టాయిలెట్ దాకా అన్నీ మారాలి. చూడటానికి కాన్వెంట్లా ఉండాలి. ఏమండి సార్, వెంటనే మన స్కూల్ ఎలా ఉందో ఆ విధంగా అన్ని రెడీ చేయండి. సరే సార్. వెంటనే ఏర్పాటు చేయండి. అలాగే సార్.